సో అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఆఫ్టర్ ఏ లాంగ్ పీరియడ్ మనం ఒక యూట్యూబ్ ఒక వీడియోను చేస్తున్నాం, లైవ్ వీడియో. సో ఈరోజు మనకు వచ్చేస్తే అంటే టాపిక్ వచ్చేస్తే ఒక స్ట్రాటజీని ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలి, అంటే ప్రాఫిట్ ఎట్లా తీసుకోవాలి, మనం మార్కెట్ నుంచి ప్రాఫిట్ ఎట్లా తీసుకోవాలి, సో ఎంతవరకు ప్రాఫిట్ అనేది రావచ్చు, సో మన రిస్క్ ఏంది, రివార్డ్ ఏంది, సో టోటల్గా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్ట్రాటజీ చెప్పే కంటే ముందు మీకు యూట్యూబ్లో అవైలబుల్లో ఉంది, మనం కూడా చెప్పిన స్ట్రాటజీ ఇంతకు ముందు, బట్ కొంచెం డిఫరెంట్గా ఇది ఉంటుంది. అయితే ఫస్ట్ మనం ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నామో ఆ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి హౌ టు కన్స్ట్రక్ట్ ఏ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ. సో మనం ఒక ప్రాఫిట్ రావడానికి అది వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, లేదా ఇంట్రాడే కావచ్చు. సో ఒక స్ట్రాటజీని ఎట్లా బిల్డప్ చేసుకోవాలి, ఏమేమి చూడాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ప్రాఫిట్ ఎట్లా తీసుకోవాలి, సో ఇది డీటెయిల్డ్గా కేస్ స్టడీగా మీకు చెప్తాను ఈరోజు. ఓకే అండి. అయితే బిఫోర్ మనము సో మీ అందరికి చాలా చెప్పడం అంటే క్లాస్ చెప్పండి వదిలేయర్రా, వాళ్ళు నేర్చుకునే చెప్తా ఉంటారు. వన్ టైం పేమెంట్ అంతేగా. ప్లీజ్ దయచేసి మ్యూట్ లో పెట్టండి దయచేసి ప్లీజ్. ఓకే, ఫస్ట్ మనము ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాం అనేది కొంచెం ఫెయిల్యూర్ ని మనం మాట్లాడుకుందామండి. ఫెయిల్యూర్ ని మాట్లాడుకుంటే ఎక్కడైతే మనకు డ్రాబ్యాక్ ఉందో దాన్ని మనం అధిగమిస్తే కనుక ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్ అదే వస్తుంది. మనకు మార్కెట్ మొత్తం నేర్పిస్తుంది, ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫెయిల్యూర్ ఎక్కడ ఉన్నామంటే మనం డిసైడ్ అవ్వట్లేదు. సో ఏం డిసైడ్ అవ్వట్లేదు అంటే మనం ట్రేడరా లేకపోతే ఇన్వెస్టరా అనేది డిసైడ్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు మీరందరూ నా క్లాస్కి వచ్చినారు, వింటున్నారు అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరు కూడా ట్రేడర్స్. ఓకే, ట్రేడర్స్ అంటే సో అయితే ఈ ట్రేడర్స్లో ట్రేడర్ని డిసైడ్ చేసుకున్నాం, బట్ మీరు ఇంట్రాడే ట్రేడరా పొజిషనల్ ట్రేడరా అనేది డిసైడ్ కావట్లేదు. ఎందుకు డిసైడ్ కావట్లేదు అని చెప్తాను. ఇంట్రాడే చేద్దాం అనుకుంటున్నామా, పొజిషన్ చేద్దాం అనుకుంటున్నామా అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ ఫ్యాక్టర్ డిసైడ్ అవ్వాలి. ఓకే, నేను ఇంట్రాడే ప్లేయర్ని అనుకున్నప్పుడు మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయండి. మీరు ఆప్షన్ బయ్యరా, ఆప్షన్ సెల్లరా, ఈ రెండు కన్ఫర్మ్ అవ్వాలి. ఏదో యూట్యూబ్లో చూసుకొని, ఏదో టెలిగ్రామ్ ఛానల్లో చూసుకొని, వాట్సాప్ గ్రూపుల్లో చూసుకొని ఇతను బయ్యింగ్లో డైలీ 15,000, 10,000, 20,000, 1 lakh, 2 lakhs సంపాదిస్తున్నాడు, నేను బయ్యర్ని అయిపోతా. లేదు అంటే ఇంకొకతను సెల్లింగ్ చేస్తూ 1,50,000, 2 lakhs, 10 lakhs సంపాదిస్తున్నాడు ఇంట్రాడేలో, సో నేను సెల్లర్ని అయిపోతా. సో ఈ కాన్సెప్ట్, టోటల్ కాన్సెప్ట్ మీ మైండ్లో నుంచి మీరు ఫస్ట్ పోగొట్టుకోవాలండి. సో మనం ఏ టైప్ ఆఫ్ ట్రేడర్ అనేది డిసైడ్ అయిన తర్వాత ఓకే నేను ఇంట్రాడే. గుర్తుపెట్టుకోండి, ఇంట్రాడే అనేది వెరీ రిస్కీ కాన్సెప్ట్, చాలా రిస్కీ ఉంది. సో కాబట్టి ఆ రిస్క్ నేను భరించగలను అనుకున్నప్పుడు నేను ఆప్షన్ బయ్యర్నా సెల్లర్నా అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఓకే, నేను ఆప్షన్ని బయ్యర్ని, నేను కేవలం ఆప్షన్స్ మాత్రమే బై చేస్తాను అనుకున్నప్పుడు ఆప్షన్ బై అనేది మనకు డైలీ ఆపర్చునిటీ అనేది ఇవ్వకపోవచ్చు, మేబీ ఇవ్వచ్చు. అయితే ఒకవేళ ఆప్షన్లో బయ్యింగ్ ఇస్తే మీకు ఒక సొంత సెటప్ అనేది మీకు ఉండాలి బయ్యింగ్లో, యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్లో కూడా మీకు సెటప్ అనేది ఉండాలి. సో ఆ సెటప్ అనేది ఎవరో చెప్తే మీకు రాదు. మీరు అంటే డిఫరెంట్ సెటప్స్ నేను ఒక సెటప్ చెప్తాను, ఇంకొక సెటప్ చెప్తాడు. ఒక 10 సెటప్స్ మీరు చూసిన తర్వాత మీ మైండ్కి మీ యొక్క సైకాలజీకి ఏది సెట్ అవుతుందో దాన్ని మీరు ఒక ట్రేడింగ్ సెటప్గా మార్చుకోవాలి. ట్రేడింగ్ సెటప్ మార్చుకున్న తర్వాత మీకు ముందే రిస్క్ అనేది, రివార్డ్ అనేది ప్రీ డిఫైన్డ్ అయ్యి ఉండాలి, రోడ్ మ్యాప్ అనేది ఉండాలి. ఓకే, రిస్క్ రివార్డ్ రెండు ఉండాలి. ఓకే, నేను ఆప్షన్ బయ్యర్ని ఉన్నా, ఎప్పుడు ఆప్షన్ బై చేయాలి అనేది మీకు తెలిసి ఉండాలి. సో ఎప్పుడైతే మనకు విక్స్ అనేది రైజ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఆప్షన్ బై చేయాలి. 2, టెక్నికల్గా మీరు బై చేయాలనుకుంటే టెక్నికల్ అనాలిసిస్లో బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మీరు బై చేయాలి. కన్సాలిడేటెడ్ మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉన్నప్పుడు మనం బై చేయొద్దు. ఓకే, బ్రేక్అవుట్ అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డిసైడ్ చేస్తారు బ్రేక్అవుట్ అనేది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కేవలం ఆప్షన్ బయ్యర్ అనుకుంటే మీరు కొన్ని పాయింట్స్ అనేది దృష్టిలో పెట్టుకోవాలండి, టెక్నికల్గా ఆలోచించాల్సినటువంటి. ఒకటి ఏంటంటే ప్రీవియస్ డే హై మార్కింగ్ చేసుకోవాలి, ప్రీవియస్ డే లో మార్కింగ్ చేసుకోవాలి, వీక్లీ హై ప్లస్ వీక్లీ లో, ఇవి చాలా ఇంపార్టెంట్.
ఇది బ్రేక్అవుట్ వచ్చినప్పుడు. తర్వాత మూమెంటం ఎప్పుడు వస్తుంది, మార్కెట్లో మూమెంటం ఎప్పుడు వస్తుంది అనుకున్నప్పుడు మీరు వీక్లీలో కానీ మంత్లీలో కానీ R1 R2 అట్లాగే మంత్లీలో కూడా R1 అండ్ R2 ఇది డిస్కస్ చేసిన మూమెంట్ ఆఫ్ స్టాక్స్ లో. అలాగే S1 S2 అనేటువంటిది మనం ఇది సెటప్ ఉండాలి మన దగ్గర, అంటే నా సెటప్ చెప్తున్నాను. ఓకే, వీక్లీ R1 క్రాస్ అయ్యిందా, R2 క్రాస్ అయిందా, మూమెంటం స్టార్ట్ అయిపోతుంది. అది స్టాక్ అయినా ఏదైనా ఇండెక్స్ అయినా. అట్లాగే S1 S2 ఉంటే డౌన్ సైడ్ మూమెంటం స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ వీక్లీ R1 కానీ మంత్లీ R1 కానీ ఇది R1 అనుకొని ఇది క్రాస్ అవుతుంటే కనుక ఇక్కడ అట్లీస్ట్ ఒక మంచి పాయింట్స్ అనేది మనకి ఇస్తుంది. సో ఇది మనం ఒక సెటప్ అనేది మనం ఉంచుకోవాలని. ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, అట్లాగే వీక్లీ హై, వీక్లీ లో, ఇవి కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇంకా ఆ తర్వాత మనం ఇంట్రాడే చేస్తున్నాం కాబట్టి టైం ఫ్రేమ్ అనేది 3 minutes ఆర్ 5 minutes కన్నా ఎక్కువ ఉండొద్దు. సో 15 minutes 10 minutes ఓకే, 15 minutes కన్నా ఎక్కువ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే మనకు ఏదైతే మూమెంటం ఉంటుందో అది లాస్ అయిపోతాం, క్యాప్చర్ చేయలేకపోతాం. సో కాబట్టి 3 minutes ఆర్ 5 minutes మనం ఆల్రెడీ ఒక వివెబ్ సెటప్ చెప్పుకున్నాం. మీ కంఫర్ట్ అనిపిస్తే మీరు అది ఫాలో అవ్వచ్చు. ఓకే, సో వాటికి ఇంకా కొంచెం నేను అడిషనల్ గా ఇంకొక వేరే సెటప్ కూడా నేను 5 minutes పైన 3 minutes పైన ఇంకొక కొత్త సెటప్ కూడా చెప్తాను. ఇది మన బయింగ్ లో ఉంది. సో బయింగ్ అన్నప్పుడు మనకు కొన్ని పాయింట్స్ అనేది దృష్టిలో ఉండాలండి. ఎప్పుడు మూమెంటం వచ్చేస్తుందో క్యాప్చర్ చేసుకొని తొందరగా బయటకు వచ్చారు. సో నిఫ్టీ ఉందనుకోండి, నిఫ్టీ ఒక 30-40 పాయింట్స్, 30 పాయింట్స్ అనుకోండి, 20 to 30 పాయింట్స్, 30 పాయింట్స్ పెట్టుకోండి. సో 30 పాయింట్స్ ఒక లాట్ లో మనకు వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోవాలంటే, అంటే మన స్కాల్పింగ్ లాగా మనం చేయాలన్నమాట. మనం ఇంట్రాడే చేస్తున్నామంటే స్కాల్పింగ్ లాగా చేయాలి. సో 30 పాయింట్స్ లో ఏమొస్తుంది సార్, 30 into 20 అంటే 600 రూపీస్. ఇది నాకు సరిపోదు అనిపిస్తుంది, కరెక్ట్. బట్ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో ఒక లాట్ పైన బ్యాంక్ నిఫ్టీ 100 రూపీస్, ఒక 300 ప్రైస్ లో మనం బై చేస్తున్నాం అంటే దానిపైన మనం పెడుతున్నటువంటి 6000 రూపీస్, కరెక్ట్. 6000 పైన మీకు ఇక్కడ 600 అంటే 10% రిటర్న్ వస్తుంది. సో ఇంట్రాడేలో ఒక సెటప్ లో బయ్యింగ్ లో 10% మీకు గనక ప్రాఫిట్ వస్తే అది అమేజింగ్. లేదు 5% వచ్చినా సూపర్, 3% వచ్చినా సూపర్. డేలో ఎంతసేపు, 15 to 20 minutes, హార్డ్లీ హాఫ్ అన్ అవర్. సో అయితే ఈ 30 పాయింట్స్ ని ఓకే 20 పాయింట్స్ పెట్టుకుందాం హార్డ్లీగా. 20 పాయింట్స్ క్యాప్చర్ అనేది ఈజీగా చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం స్టార్ట్ అయితే. సో మీరు ఒకవేళ బయ్యింగ్ వెళ్ళాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ బెటర్ అండి, సెల్లింగ్ వెళ్ళాలనుకుంటే నిఫ్టీ బెటర్. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే జస్ట్ జనరల్ అనాలిసిస్. ఎక్కువ మంది బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తుంటారు, ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. 100 పాయింట్ 200 పాయింట్స్ అనేది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి. సో దానికి అనుగుణంగా ఆప్షన్ ప్రైసెస్ కూడా బాగా ఫ్లక్చువేట్ ఈజీగా అవుతుంటాయి. సో 20 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుందాం అనుకుందాం. ఓకే, సో ఈ 20 పాయింట్స్ లో అనుకుంటే 20 into 20 అంటే 400 రూపీస్. ఇది నాకు సరిపోదు సార్, జస్ట్ ఇది నేను ఎక్కువ ప్రాఫిట్ రావాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏం చేయాలంటే, మీ సెటప్ పర్ఫెక్ట్ ఉంది, మీరు ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్ చేయగలుగుతున్నారు అంటే బయ్యింగ్ సెల్లింగ్ అనేది మీరు ఎగ్జిక్యూషన్ చాలా మీ టర్మినల్లో బాగా ఫాస్ట్ గా చేయగలుగుతున్నారు అనుకున్నప్పుడు మీరు లాట్ సైజ్ ని ఇంక్రీజ్ చేయండి. ఇంటూ 25 అనుకో. ఓకే 25 అనుకుంటే ఇప్పుడు మీరు 25 లాట్ బ్యాంక్ నిఫ్టీ కాబట్టి 20 పాయింట్స్ పెట్టుకోండి. ఓకే 500, 10 లాట్స్ వేయండి. 250 into 10 లాట్స్, 2500 ప్రాఫిట్ వచ్చేస్తుందా, బయటకు వచ్చేయండి. సో ఆ సెటప్ ఎట్లా వేసుకోవాలనేది ఒకసారి నేను చాలా తక్కువ చేస్తాను బ్యాంక్ నిఫ్టీ. నేను సెల్లింగ్ సైడే హెడ్జింగ్ తోటే వెళ్తాను. ఇంట్రాడే ఆప్షన్ బయ్యింగ్ అయితే మాక్సిమం ఛాన్సెస్ చేయను, అది ఓన్లీ హెడ్జింగ్ పర్పస్ లో మాత్రమే చేస్తా. బట్ మీకు ఒకవేళ మీరు చేయాలనుకుంటే కనుక ఒక సెటప్ నా సెటప్ అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా అండి. మీరు ఒకసారి దాన్ని ఫాలో అవ్వండి ప్లీజ్. దయచేసి మ్యూట్ లో పెట్టండి. ఓకే, సో ఫస్ట్ మనకి గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఐడెంటిఫై కావాలి. తర్వాత మామూలుగా మార్కెట్ ఉన్నప్పుడు ఎలా ఉండాలనేది డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ప్రస్తుతానికి 3 minutes స్టార్ట్ అనుకుందాం. రీసెంట్ గా ఫ్రైడే రోజు మనకు మార్కెట్ ఎట్లా ఓపెన్ అయింది, ఇక్కడ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం.
సో ఈ ఫస్ట్ 3 minutes క్యాండిల్లే హెవీగా ఫాలో అయింది మనకి. ఇది మార్కింగ్ చేసుకోండి. జనరల్ గా మీరు బ్రేక్అవుట్ స్ట్రాటజీలో మార్కింగ్ చేసుకున్నట్టే మార్కింగ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ డే హై ఇక్కడే ఉంది, డేలో ఇక్కడే ఉన్నది. సో 9:30 తర్వాతనే మీ ఎంట్రీ ఉండాలి. బయ్యింగ్ ఎప్పుడు కూడా, ఈవెన్ సెల్లింగ్ కూడా 9:30 అనేది మీరు ఎంట్రీ అండి. అంటే దాని ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం. సో ఎందుకు బిఫోర్ 9:15 టు ఈ 15 minutes లో, సో ఈ 15 minutes నేను ఎందుకు మార్కెట్ ను వదిలేయాలి? ఇక్కడ పిచ్చికి చాలా వోల్టైల్ ఉంటది కదా. అంటే మార్కెట్ ను ఎప్పుడు కూడా రిటైలర్స్ ఓపెన్ చేస్తారంట, ఇన్స్టిట్యూషన్స్ క్లోజింగ్ చేస్తారంట. ఇది గుర్తుపెట్టుకోండి. సో రిటైలర్స్ ఓపెన్ చేస్తారు మార్కెట్ కాబట్టి ఏ వైపు మార్కెట్ వెళ్తుందో మనం ఐడెంటిఫై చేయడం కష్టమైన పని. సో 9:30 అంటే ఒక 15 minutes కనుక మనం మార్కెట్ ని అది స్టెబిలైజ్ అయ్యేంత వరకు మనం వదిలిపెట్టేస్తే అక్కడ నుంచి తర్వాత, ఎందుకంటే మినిమం 3 minutes అంటే 9:18 కి మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఏపీఐ ద్వారా చూసినా, ఎన్ఎస్సి సైట్ చూసినా కూడా మినిమం 3 minutes అనేది టైం తీసుకుంటారు. అంటే 9:18 తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుంది ఆప్షన్ చైన్. సో ఆప్షన్ చైన్ కూడా మనం కొంచెం రీడింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, కాబట్టి మనం మార్కెట్ ని ఒక 15 minutes వదిలేయాలో చూడకున్నా పర్వాలేదు. ఓకే రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. 9:30 ఎంట్రీ. ఇక ఎంట్రీస్ VWAP అబోవ్లో ఉన్నప్పుడు మాత్రమే, ఎనీ టైం ఫ్రేమ్ 3 minutes, 5 minutes ఆర్ 10 minutes, వాట్ ఎవర్ టైం ఫ్రేమ్, VWAP అబోవ్లో ఖచ్చితంగా ట్రేడ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే మనకు ఫాల్స్ సిగ్నల్స్ కానీ ఇంకా వాటిని మనం కొంచెం అవాయిడ్ చేయడానికి VWAP అబోవ్లో ఒకవేళ ట్రేడింగ్ అవుతుందంటే కనీసం ఒక మంచి మూవ్ అయితే ఇస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ స్టార్ట్ అయింది మూవ్, బట్ ఇక్కడ క్లియర్ మూవ్. ఓకే, ఫస్ట్ ఎంట్రీ అది ఏది, మీ టెక్నికల్ గా బ్రేక్అవుట్ వచ్చిందా, వచ్చిన తర్వాత కూడా VWAP అబోవ్లో ఉండే విధంగా చూసుకోండి. బిలోలో ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు. అది ఎంత పెద్ద మూవ్ వచ్చినా పర్వాలేదు, తీసుకోవద్దు. ఓకేనా, ఇక్కడ ఇదంతా 9:30 టైం కాదు కాబట్టి వదిలేద్దాం. ఇక్కడ నుంచి మనకు పర్ఫెక్ట్ సెటప్ VWAP అబోవ్లో ఉండాలండి ఫస్ట్ బయింగ్. ఇక సెకండ్ వచ్చేస్తే 9:18 కి మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుంది అనుకున్నాం కాబట్టి 9:30 అంటే ఒక 15 నిమిషాల్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎట్లా బిల్డప్ అయిందని చెక్ చేయాలి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ ఎట్లా అయింది చెక్ చేయాలి అంటే మీరు రకరకాల సైట్స్ ఉపయోగించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మనకు మార్కెట్ అప్ సైడ్ ఉంది అంటే ఇక్కడ కాల్ సెల్లర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళంతా ఎగ్జిట్ అవ్వాలి. దీన్ని మనం షార్టింగ్ అంటున్నాం. ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అవ్వాలి అంటే వాళ్ళ ప్లస్ లో ఉన్నటువంటి ఓపెన్ ఇంట్రెస్ట్ మైనస్ లోకి రావాలి. సో మైనస్ లోకి ఎక్కడ రావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు 37,350 అనుకుందాం ఇప్పుడు ఏటీఎం ప్రైస్. సో దీని అబోవ్లో 1 స్ట్రైక్ ప్రైస్, సెకండ్ స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీ, అట్లాగే అవుట్ ఆఫ్ ద మనీ 1 2 3 3 అనుకోండి, 5 5 అనుకోండి. సో ఇన్ ద మనీలో ఉన్నటువంటి కాల్స్ అన్ని కూడా మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది నెగటివ్ లోకి మెల్లమెల్లగా మారుతున్నారు. అంటే వీళ్ళు ఇక్కడ మారుతుంది అంటే దాని అర్థం ఏంటి అనమాట, కాల్ రైటర్స్ యాక్టివ్ లో లేరు, వాళ్ళు కాల్స్ ని ఎగ్జిట్ అవుతున్నారు. ఏదైతే షార్ట్ చేసినటువంటి, సెల్లింగ్ చేసినటువంటి కాల్స్ ఉన్నాయో అవి ఎగ్జిట్ అవుతున్నారు అంటే మార్కెట్ అనేది అప్ సైడ్ అనేది వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. అట్లాగే పుట్ సైడ్ వచ్చేస్తే ఇన్ ద మనీలో, ఎట్ ద మనీలో 1 2 స్ట్రైక్ ప్రైస్, అవుట్ ద మనీలో పాజిటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్లస్ పాజిటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ చేంజ్ ఇన్ ప్రైస్ ఏదైతే ఉందో అది నెగటివ్ లో ఉండాలి. అంటే ఇక్కడ మనకు పుట్ అనేది షార్టింగ్ అవుతుంది. కాల్స్ ఎగ్జిట్ అవుతున్నారు, పుట్స్ షార్ట్ అవుతున్నాయి అంటే మార్కెట్ అనేది ట్రెండింగ్ ఉంటుంది, పెరుగుతుంది అని ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. ఎప్పుడు అంటే 9:30 టైంకి, 9:25 9:28 టైంకి మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకోవాలి. సో మనం ఇంకా 9:50 నుంచి 9:30 15 నిమిషాలు మనం ఏం చేస్తున్నామంటే బ్యాంక్ నిఫ్టీలో మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు హైయెస్ట్ వెయిటేజ్ స్టాక్స్ ఏమేమి ఉన్నాయో వాటిని ఒకసారి చార్ట్స్ చూడండి. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, తర్వాత ఐసిఐసిఐ కావచ్చు, తర్వాత ఎస్బీఐ కావచ్చు, లేదా కోటాక్ కావచ్చు. ఈ 4 బ్యాంక్స్ అనుకోండి, మేజర్ 4 బ్యాంక్స్ సరిపోతుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఉంటుంది, యాక్సిస్ బ్యాంక్. సో ఈ 5 బ్యాంకుల యొక్క మూమెంట్ ఎట్లా ఉంది, సో 5 minutes కానీ అవి 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నా పర్లేదు. వాటిల్లో ఏమున్నాయి? సో వీటిల్లో ఏవైనా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వీక్లీ R1, వీక్లీ R2 కానీ మంత్లీ R1, R2 క్రాస్ చేస్తున్నాయా, పిఓటి క్రాస్ చేస్తున్నాయా, లేదు అంటే ఇంకా కొంచెం ఏదైనా రెసిస్టెన్స్ క్రాస్ చేస్తున్నాయా అనేది కొంచెం చూడండి. మేజర్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూవ్ ఎలా ఉంటే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్ అలా ఉంటుంది. సో ఈ 15 నిమిషాలు మనం చేయాల్సినటువంటి టైం అది. ఇక్కడ ఎంట్రీ ఉంది అనుకుందాం, ఎంట్రీ వచ్చింది మనకి.
ఓకే. సో తర్వాత స్ట్రైక్ ప్రైస్ ఏది తీసుకోవాలి బయింగ్ లో అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో ఓటీఎం స్ట్రైక్ ని మీరు బై చేయకూడదు. ఓటీఎం స్ట్రైక్ ప్రైస్ ని బై చేయొద్దు. సో ఏదో 30 డెల్టా 20 డెల్టా ఓటీఎం ని తీసుకుంటే ఏదో తక్కువకు వచ్చేస్తుంది కదా, 20 రూపీస్ 50 రూపీస్ లో వచ్చేస్తుంది ప్రీమియం తీసుకుందాం అనుకుంటే, ఇది పెరగాలి అంటే మీరు ఆ డెల్టా అనేది మెల్లగా పెరుగుతుంది కాబట్టి మీకు ప్రైస్ అనేది ఇమ్మీడియట్ ప్రైస్ యాక్షన్ మీకు చూయించదు. సో కాబట్టి అట్లీస్ట్ ఇన్ ద మనీకి వెళ్ళాలండి, ఆర్ ఎట్ ద మనీ ఆర్ అట్లీస్ట్ ఇన్ ద మనీ. సో ఇన్ ద మనీకి వెళ్ళడం అనేది ప్రిఫర్ చేయాలి. 1 స్ట్రైక్ ఇన్ ద మనీ, 2 స్ట్రైక్స్ ఇన్ ద మనీ ఎట్ ద మనీ నుంచి, లేదా ఎట్ ద మనీ, అట్లీస్ట్ ఎట్ ద మనీ. అంతకన్నా ఎట్ ద మనీ అవతల అవుట్ ఆఫ్ మనీకి మాత్రం అనేది వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ఇక్కడ వరకు కూడా ప్రాఫిట్ రాకపోవచ్చు, అక్కడ నుంచి మార్కెట్ క్రాష్ పడిపోయింది అనుకోండి, ఇంకా మన ప్రైస్ అనేది పెరగదు, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇన్ ద మనీ ప్రైస్ ని, ఇన్ ద మనీలో ఉన్నటువంటి ఆప్షన్ ని బై చేయడానికి ప్రయత్నం చేయండి. VWAP అబోలో ఉన్నదా లేదా చెక్ చేయండి. అట్లాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కొటాక్ యాక్సిస్, ఈ 4-5 బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మూవ్మెంట్ అనేది చెక్ చేయండి. తర్వాత విక్స్ ని కూడా చెక్ చేయండి ఒకసారి. లో విక్స్ ఉందా బయింగ్ చేయండి, హై విక్స్ ఉంటే కొంచెం వెయిట్ చేయండి. ఇది రైట్. ఇప్పుడు మనం డిసైడ్ అయ్యాం, నేను కేవలం ఆప్షన్ బయ్యర్ ని వితౌట్ హెడ్జింగ్, నేను ఆప్షన్ బయ్యర్ ని వితౌట్ హెడ్జింగ్ అనుకున్నప్పుడు 20 పాయింట్స్ క్యాప్చర్ చేసుకొని బయటకు వచ్చాను. ఓకే, ఈవెన్ 10 పాయింట్స్ అయినా సో బెటర్. 20 పాయింట్స్ ఆర్ 10 పాయింట్స్ క్యాప్చర్ చేసుకొని బయటకు వచ్చేయండి. మళ్ళీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు వెతకండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ టైం అండి, ఓకే, నాకు ఇక్కడ టైం 9:30 వరకు కూడా లేదు, VWAP అబోలో లేదు. ఇక్కడ VWAP మీకు ఇక్కడ ఈ వైట్ కలర్ లో కనిపిస్తున్నది, ఈ లైన్ VWAP. మిగతా సెటప్ గురించి చూడండి, నేను చెప్తాను. ఈ లైన్ లో VWAP అబోలో ట్రేడ్ అవుతున్నది ఈ టైం 10-12 10 అనుకోండి. సో ఈ టైంలో నేను ఏ స్ట్రైక్ ప్రైస్ 37,100 ఉంది. సో ఆ లోపల వెళ్ళాలి, 37,000 కాల్ ఆప్షన్ కి వెళ్ళండి బెస్ట్. సో దానికి ఒక సెటప్ చూద్దాం. 37 కాల్ ఆప్షన్ ఉంది. సో 37 కాల్ ఆప్షన్ సేమ్ 3 మినిట్స్ చార్ట్ వేయండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్, ఆప్షన్ ని ఎప్పుడైతే మనం బై చేయాలనుకుంటున్నామో, ఓకేనా, ఆప్షన్ ని బై చేయాలనుకున్నప్పుడు మన ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని కూడా చెక్ చేయాలి. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేయాలి. సో మనం ఏం చేస్తున్నాం, కాల్ ఆప్షన్ బై చేస్తున్నాం, కరెక్ట్. సో కాల్ ఆప్షన్ బై చేస్తున్నాం కాబట్టి మన ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డౌన్ అవ్వాలి. సో ఎందుకు డౌన్ అవ్వాలి, కాల్స్ ఎగ్జిట్ అవుతున్నారు మనం ముందు అనుకున్నాం. సో కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డౌన్ అవుతున్నది అవుతున్నప్పుడు మీరు ప్రిఫర్ చేయండి కాల్ ఆప్షన్ బై చేయడానికి. సో ఇది ప్రైస్ పెరుగుతుంది యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగితే అది మేబీ ట్రాప్ లో ఉండొచ్చు. ఇది ఆప్షన్ బై జరగచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఆప్షన్ బై జరిగిందంటే కొద్దిసేపు ఉండొచ్చు. అవతల పక్క పుట్ రైటింగ్ జరగట్లేదు అనుకుంటే కనుక ఇది ఫేక్ మూవ్ అయ్యి ఉంటుంది, ఫర్దర్ పడేటువంటి ఛాన్సెస్ అయితే మీకు ఉంటుంది. కాబట్టి ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ ని కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇది 0 ద్వారా మీకు వస్తుంది, మిగతా చార్ట్ ప్లాట్ఫామ్ లో 5 years లో కానీ వాటిల్లో అయితే రాదు. ఓకే అండి, 10 కి మనం ఎంట్రీ తీసుకున్నాం, 10 కి ఇక్కడ ఓకే, 10 ఈ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకుందాం, 10:03కి ఎంట్రీ తీసుకుందాం. 37,000 కాల్ ఆప్షన్. సో క్యాప్చర్ చేసినామా చేయలేదు అంటే మనం స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయాలి. స్టాప్ లాస్ గురించి కూడా తెలుసుకుందాం 10:15కి. సో ఇంతకన్నా ముందు హెడ్జింగ్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ అండి. అది కనుక మీకు పర్ఫెక్ట్ చేయగలిగితే ఇంకా మీకు వేరే ఏ క్లాసెస్ కూడా అవసరం లేదు నా ఉద్దేశంలో. ఆ క్లాసెస్ నెక్స్ట్ అదే కాన్సెప్ట్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. సో మనకి ఇది ఎంట్రీ అండి. సో 10:03 సో ఇది నేను 5 minutes లో ఉన్న 3 minutes లోకి వచ్చేయండి. ఓకే, ఇక్కడ అనుకుందాం రేట్ వచ్చేస్తే మనకి ప్రీమియం ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లం లేదు. 500 రూపీస్ 532 రూపీస్ ఉంది. సో 532 నుంచి ఎగ్జిట్ మనం ఎక్కడ తీసుకుంటున్నామంటే VWAP టచింగ్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ లైన్ ఒక ఇంపార్టెంట్ లైన్ ఉంది, సంథింగ్ S1 R1 ఏదో అయ్యి ఉంటుంది బహుశా. లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ముందు వస్తే అది మనకి 20 పాయింట్లు ముందు వచ్చిందా 20 పాయింట్లు ముందు వచ్చేస్తాం, లేదా రివర్సల్ అనిపించిందా ఇక్కడ రివర్సల్ వచ్చింది ఇక్కడ ఈ దీంట్లో ఎగ్జిట్ అవ్వండి.
3 minutes, 3 minutes, 3 minutes, రఫ్లీ 10 minutes. 10 minutes లో మనకి ఎంత వచ్చింది? సో ఇక్కడ ఎంట్రీ అనుకుంటే 532, సో 483, ఇక్కడ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది చూడండి, 478 ఈ క్యాండిల్ క్లోజ్ అనుకుంటే మనకి 474, 475 ఎంట్రీ అనుకోండి. సో 475, 470 అని ఎంట్రీ అనుకుంటే హైయెస్ట్ ఎంత పోయింది? 619 వెళ్ళింది, 619 వెళ్ళింది, ఆల్మోస్ట్ 100 క్రాస్ అయింది. సో మనకు అది అవసరం లేదు, 100 అవసరం లేదు, 20 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయాలి. సో 20 పాయింట్స్ ఇంటూ ఒక లాస్ సరిపోతుంది. ఇంకా మీకు మనది మిగతాది అవసరం లేదు. మీరు బ్యాంక్ నిఫ్టీలో చేయాలనుకుంటే ఇట్లా చేయండి సింపుల్గా. సో మరి దీనికి పడేటువంటి క్యాపిటల్ కూడా మనకు చాలా తక్కువనే, 480, 470, 500 అనుకుంటే 525, పెద్దగా మనకు ఒక సింగిల్ లాట్. ఓకే, ఇది పర్ఫెక్షన్ ని మీరు సింగిల్ లాట్ పర్ఫెక్షన్ మీకు వచ్చిందా? ఎక్కువసేపు ఉండొద్దు, గుర్తుపెట్టుకోండి. బ్రేక్అవుట్ వచ్చింది, నెక్స్ట్ ఈ లైన్స్ ఏంది కూడా నేను చెప్తున్నా, సెటప్ అని చెప్తాను. బయటకు వచ్చేయండి అంటే మనకు వచ్చేసి ఎంత మాక్సిమం గా మనం 20 పాయింట్స్ మాట్లాడుకుంటున్నాం లాట్కి, లేదు ట్రైలింగ్ స్టాప్ లాస్ ని పెంచుకుంటూ పోయినామంటే ఇంకా పెరిగిపోతుంది. 10 లాట్స్ వేసినాం అంటే 250 ఇంటూ 20, 5000 ఎనఫ్, బయటకు వచ్చింది. అది ఎంతైనా పెరిగింది, మళ్ళీ ఇక్కడ దాకా పెరిగింది, అయ్యో 100 పాయింట్లు వస్తుండే అనేది మనం మర్చిపోవాలి. ఫస్ట్ మన టార్గెట్ 20, ఐదర్ ఒకవేళ మనకు వచ్చింది ఆ స్టాప్ లాస్ ఇది బిలో వచ్చేసిందా హిట్ అవ్వండి, లేదు నేను స్టాప్ లాస్ పెట్టలేను. మన దగ్గర ఉన్నటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే స్టాప్ లాస్ మెయింటైన్ చేయకపోవడం. సో నేను స్టాప్ లాస్ పెట్టలేను సార్, ఎందుకంటే నాకు స్టాప్ లాస్ పెట్టడం అనేది నాకు నచ్చట్లేదు, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుందని నాకు అనిపిస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే 37,000 కాల్ ఆప్షన్ ని బై చేసినప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ ఒక సిఈని సెల్ చేయండి, అప్పుడు మీకు లాస్ అనేది మినిమైజ్ అవుతుంది. ఇది హెడ్జింగ్. మీరు అనుకున్న లెవెల్లో వెళ్ళలేదు, మార్కెట్ పడుతుంది, అప్పుడు ఓటీఎం కాల్ని సెల్ చేయండి, కొంచెం ఓటీఎం కాల్ని సెల్ చేయండి, అప్పుడు మీకు లాస్ అనేది మినిమైజ్ అవుతుంది. ఓకే, ఇది బయింగ్ సెటప్ అండి. ఓకే, సో నెక్స్ట్ అట్లాగే పుట్ ఆప్షన్ బై చేయాలనుకుంటే పుట్ ఆప్షన్ బై చేయాలనుకుంటే సేమ్ సెటప్. పుట్ రైటర్స్ అంతా కూడా ఎగ్జిట్ అవుతుండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇన్ ద మనీ, ఎట్ ద మనీలో పుట్ రైటర్స్ ఎగ్జిట్ అవుతుండాలి. కాల్ రైటర్స్, లెఫ్ట్ సైడ్ కాల్ రైటర్స్ ఏవైతే ఉన్నారో అది హెవీగా అవుతుండాలి. రైట్, తర్వాత 3 minutes or 5 minutes లో 8, 21, 34 VWAP, 3 సెటప్స్ నేను అనుకునేటువంటి సెటప్స్. ఈ 3 లైన్లు అబోలో ఎప్పుడైతే వస్తుందో మార్కెట్ మూమెంటం అనేది అయితే వస్తుందండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది 29 సెప్టెంబర్ ఫుల్ మేజర్ క్యాండిల్ వచ్చింది అంటే అన్ని ఈఎంఏస్ పైన VWAP అబోలో ట్రేడ్ అవుతున్నట్టు ఉందనుకోండి. సో మూమెంటం ఉందా లేదా అనేది చెప్పడానికి అనమాట. ఈఎంఏస్ నథింగ్ బట్ ఏం లేదు, మూమెంటం ఉందా లేదా అని చెప్పడానికి. ఓకే, ఇక్కడ నా సెటప్ రాలేదు అనుకుందాం, నాకు VWAP ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. అప్పటికే క్యాప్చర్ మిస్ అయినా అనుకోవద్దు, ఇట్లాంటి ట్రేడింగ్ చాలా మిస్ అయితే ఇది ట్రాప్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ గ్యాప్ డౌన్ వచ్చేసింది మార్కెట్, నెక్స్ట్ డే గ్యాప్ డౌన్, సో మన సెటప్ లో ఫెయిల్యూర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి హెవీగా ఫాల్ అయింది. సో స్టాప్ లాస్ ఎట్లా పెట్టాలని మనం మాట్లాడదాం. సో ఇక్కడ నుంచి VWAP, ఇది ఫస్ట్ VWAP, మిగతా అన్ని కూడా డౌన్ సైడ్ లో ఉన్నాయి. పుట్ని మీరు బై చేసేయవచ్చు, ఇన్ ద మనీ పుట్ని బై చేసేయవచ్చు. ఓకే, మేజర్ బ్యాంక్స్ మూమెంట్ ని గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు ఇంకా వేకోట్ అవి ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, ఇక్కడ కూడా మనకు వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ బయింగ్ అండి. ఎగ్జిట్, ఎర్లీగా మనం ట్రేడ్ తీసుకోవాలి, ఎర్లీగా ఎగ్జిట్ అవ్వాలి, తక్కువ పాయింట్స్ పెట్టుకోవాలి, ఎక్కువ లాట్స్ మీకు ఎక్కువ కావాలనుకుంటే ప్రాఫిట్, ఎక్కువ లాట్స్ వేసేయండి. ఎమోషనల్ గేమ్, నథింగ్. ఇంట్రాడే ఏం లేదు, మీరు ఎంత ఎమోషనల్ కంట్రోల్ చేసుకోగలిగితే మీకు ప్రాఫిట్స్ వస్తాయి. ఎమోషనల్ కంట్రోల్ చేసుకోకపోతే ప్రాఫిట్స్ అనేది రావు, రెడ్ లో ఉంటాం. సో రెడ్ లోకి ఎప్పుడు పోతున్నామో హెడ్జింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇక సెకండ్, లేదు నేను సెల్లర్ని సార్, ఇన్ ద మనీ నేను సెల్ చేయొచ్చా సార్? వద్దు, ఇంట్రాడేలో వద్దు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, అవుట్ ఆఫ్ ద మనీని సెల్ చేయాలి, లేదా ఎట్ ద మనీని సెల్ చేయొచ్చు, బట్ రిస్కీ. ఎట్ ద మనీ తోటి మనం సెల్ చేయాలనుకున్నప్పుడు, స్ట్రాడల్ సెల్ చేయాలనుకున్నప్పుడు చాలా మందికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఎట్ ద మనీని స్ట్రాడల్ని సెల్ చేయడం. బట్ స్ట్రాడల్ని సెల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఎప్పటికీ కూడా డెల్టాని న్యూట్రల్ చేస్తూ పోవాలి. అంటే 20 డెల్టా ఎప్పుడైతే పెరిగిపోతుందో పోర్ట్ఫోలియో, అప్పుడు మనం ఎప్పటికీ డెల్టా న్యూట్రల్ చేయాలి. సో న్యూట్రల్ చేయాలంటే ఫ్లక్చువేట్ ఎక్కువగా అయినప్పుడు డెల్టా న్యూట్రల్ చేయడం అనేది కొద్దిగా కష్టమైన పని.
సో ఓకే, డెల్టా న్యూట్రల్ చేసినా కూడా మీరు ఎవ్రీ 15 minutes వాచ్ చేస్తూ డెల్టాని కంప్లీట్ గా న్యూట్రల్ చేస్తే 20 డెల్టా దాటనీయదు. ఫైనల్ గా 25 డెల్టా దాటనీయకుండా మీరు కంటిన్యూగా మెయింటైన్ చేస్తూ ఉంటే కూడా లాస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు అంటే మనకు వెగా ఫ్యాక్టర్ వల్ల, అంటే విక్స్ పెరుగుతుంది, రెండు వైపుల నుంచి లాసెస్ వస్తాయి. సో మరి మనం వేగాన్ని కంట్రోల్ చేయాలి అంటే మీరు అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్ ని, పుట్ ఆప్షన్స్ ని బై చేయాలి. అప్పుడు వెగా అనేది మనకు న్యూట్రల్ అవుతుంది, వెగా న్యూట్రల్ అవుతుంది. లేదా క్యాలెండర్ లో బై చేయండి, వెగా న్యూట్రల్ అవుతుంది. ఇది తెలుసుకోవాలి విక్స్. ఇది మనకి సెల్లింగ్ లో చేసినప్పుడు. సో సెల్లింగ్ లో కూడా కొంచెం ఏంటంటే సెల్లింగ్ చేయడానికి మనకు అడ్జస్ట్మెంట్ చేయడానికి టైం అనేది దొరుకుతుంది. ఇమ్మీడియట్ అనేది మనకైతే మార్కెట్ కొంచెం ఫ్లక్చువేట్ అయినా కూడా అవుట్ ఆఫ్ ద మనీలో అంటే 0.20, 0.25, మహా అంటే 0.30 డెల్టాను మనం షార్ట్ చేస్తాం కాబట్టి ఒక 200 పాయింట్స్ మూవ్ వచ్చినా కూడా పెద్దగా మనకు లాసెస్ అనేది కనిపించవు అనమాట. ఓకే, ఇక సెల్లింగ్ చేసేటప్పుడు ఒక రూల్, వెరీ ఇంపార్టెంట్ రూల్, ఏ టైంలో సెల్ చేయాలనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనం అనుకున్నట్టు 9:15 to 9:30 వరకు రిటైలర్స్ మార్కెట్ ని ఓపెన్ చేస్తారు అనేది తెలుసుకుందామండి. నెక్స్ట్ 9:30 నుంచి 11:15 వరకు ఆర్ 11:30 వరకు ఇదొక టైం ఉన్నది. సో ఈ టైంలో ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఆర్డర్స్ ని, అంటే మార్కెట్ ఆర్డర్స్ వాళ్ళ యొక్క యాక్టివిటీ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, బిల్డప్ చేస్తారనమాట. ఆ రోజు కావచ్చు, పొజిషన్ గా కావచ్చు, ఈ టైంలో వాళ్ళు 9:30 11:15 మధ్యలో బోత్ సైడ్, అది కాల్ సైడ్ పుట్ సైడ్ కావచ్చు, లేదా స్టాక్స్ కావచ్చు, ఇక్కడ బిల్డప్ అనేది జరుగుతుంది ఈ టైంలో. కాబట్టి ఇక్కడ కొంత కూల్ ఉంటుంది మార్కెట్. 9:30 to 11:15 కొంతవరకు కూల్ ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో ఈ టైంలో బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు 30 to 35 పాయింట్స్ అనేది డికే దొరుకుతుంది. డికే టైం 30 to 35. అలాగే సెకండ్ టైం వచ్చేస్తే మనకి 11:15 ఆర్ 11:30, 11:15 to 1:30 మధ్యలో కొంత మార్కెట్ అనేది ఇక్కడ డికే చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ కేవలం 10 పాయింట్స్ మాత్రమే డికే ఉంటుంది, ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ డికే పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అట్లాగే ఇంకొక టైం ఫ్రేమ్, చివరి టైం ఫ్రేమ్ లో కూడా 1:30 నుంచి 3:15 ఈ టైంలో మనకు 50 పాయింట్స్ డికే దొరుకుతుంది బ్యాంక్ నిఫ్టీ. అంటే సెల్లర్ కి రెండు టైంలో ఎంట్రీ తీసుకోవాలి. 9:15 మీరు చెక్ చేయండి, మార్కెట్ న్యూట్రల్ గా ఉన్నది అనుకుందాం. అంటే న్యూట్రల్ మీన్స్ సైడ్ వే మార్కెట్ ఉంది. 9:30 స్టాడల్ సెల్ చేయండి. 10 మీకు ఇమ్మీడియట్ 30 minutes 1 hour లోనే మీకు బంపర్ ప్రాఫిట్ ఇస్తుంది స్టాడల్, మార్కెట్ న్యూట్రల్ గా ఉన్నప్పుడు, సైడ్ వే ఉన్నప్పుడు. ఓకే, అంటే 11:30 స్టాడల్ వేసినమా, స్ట్రాంగిల్ వేసినమా, ఎగ్జిట్ అవ్వండి, అక్కడ మంచి ప్రాఫిట్ వస్తుంది. సెకండ్ టైం ఎంట్రీ 1:30 to 3:15 లో ఎంట్రీ అవ్వండి. ఈ మూడు టైం సెషన్స్ ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకవేళ 9:30 మాక్సిమం ఛాన్సెస్ 9:30 to 11:15 ఒక సెషన్ లో మార్కెట్ అనేది ట్రెండింగ్ లో ఉంటే, నెక్స్ట్ 1:30 to 3:50 అనేది కొంచెం దీనికి ఆపోజిట్ ట్రెండ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇది కంటిన్యూ బాగా ట్రెండింగ్ ఉంది అనుకోండి, ఫుల్ ట్రెండింగ్ ఉంది, 9:30 11:15 ఈ 2 hours ట్రెండింగ్ ఉంటే ఈ రెండు సైడ్ వే మార్కెట్ ఆర్ కొంత డౌన్ సైడ్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ఈ టైంలో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేస్తే కనుక ఈ రెండు టైంలో మీకు సైడ్ వే మార్కెట్ ఆర్ కొంచెం అప్ సైడ్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, 9:30 to 11:50 మీరు స్టాడల్ సేల్ చేసినప్పుడు ఇక్కడ ప్రాఫిట్ ఎగ్జిట్ అవ్వండి 9:30 చేసినప్పుడు. ఒకవేళ ఎగ్జిట్ కాలేకపోతే ఈ టైంలో ఏం చేస్తుందంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది, మీకు వచ్చిన ప్రాఫిట్ మొత్తం ఈ టైం తినేస్తుంది, లాసెస్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇంట్రాడే స్టాడల్ బాగా అబ్జర్వేషన్ చేయండి. సో కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ ని తీసేసుకొని బయటకు వచ్చేయండి సెల్లర్ గా. నెక్స్ట్ మళ్ళీ ఈ టైంలో 1 to 3:15 ఆర్ 1:30 టైం అనుకోండి, ఎందుకంటే 1:30 అప్పటికే మన యూరోప్ మార్కెట్స్ అవన్నీ కూడా ఓపెన్ అయిపోయి ఒక స్టెబిలైజ్ కి వచ్చేస్తాయి. ఇది మళ్ళీ ఈ మార్కెట్ 3:30 వరకు వెయిట్ చేయొద్దు, 3:15 క్లోజ్ చేసుకోవాలి. ఇది సెల్లర్ గా మనం చూసుకోవాల్సినటువంటి పాయింట్. ఇది ఇంట్రాడే పర్పస్. ఇక నెక్స్ట్ ఇంకొక పాయింట్, సో మీరు డిసైడ్ అయినరండి ఏది ఇంట్రాడే అయినా పొజిషన్ అయినా డిసైడ్ అయ్యిండ్రు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంట్రాడేలో ఎంత సంపాదిస్తున్నాం సెల్లర్ గా, బయ్యర్ గా. ఓకే, ఎంత ఉంది దీంట్లో? హెవీ రిస్క్.
మీరు సెల్ చేయండి, బై చేయండి. సెల్ చేస్తే కొంతవరకు బెటర్, బట్ బై చేస్తే హెవీ రిస్క్, ఇంకా మీరు చెమటలతోటి కూర్చోవాల్సిందే. ఓకే, హెవీ రిస్క్ ఉంది. సో హెవీ రిస్క్ తోటి మీరు ఎంత సంపాదిస్తున్నారు? మోర్ ట్రేడ్స్ చేయొద్దు, ఓవర్ ట్రేడ్ చేయొద్దు. ఫస్ట్ ట్రేడ్, సెకండ్ ట్రేడ్ లో ప్రాఫిట్ వచ్చిందా థర్డ్ ట్రేడ్ కి వెళ్ళొద్దు. ఓవర్ ట్రేడింగ్ అసలే వద్దు. మార్టింగల్ స్ట్రాటజీ ఇందులో పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. సో ఐదర్ ప్రాఫిట్ లాస్, ఫస్ట్ స్ట్రాటజీ లాస్ వచ్చిందా, ఫస్ట్ ఎంట్రీ లాస్ వచ్చిందా, సెకండ్ దానికి వెళ్ళవద్దు. లేదు ఫస్ట్ ప్రాఫిట్ వచ్చిందా, సెకండ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ దాంట్లో వచ్చిన ప్రాఫిట్ ని ఆఫ్ లో స్టాప్ లాస్ పెట్టుకోండి. సో ఎండ్ ఆఫ్ ద డే మీ గ్రీన్ లో బయటకు ఉంటారు, మీ మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది ఇంట్రాడే అయితే. ఓకే, సో ఇంట్రాడే మీరు చేస్తున్నప్పుడు డైలీ ప్రాఫిట్ రాదు, ఒక రోజు వస్తే ఒక రోజు పోతుంది. చివరికి మంత్లీలో నేను ఎంత సంపాదిస్తున్నా అనేది మీరు ఎంత పర్సెంటేజ్, అంటే మీరు క్యాపిటల్ డిప్లాయ్ పైన ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఆ పర్సెంటేజ్ ని ఐదర్ ప్రాఫిట్ లాస్ రాసుకోండి. ఓకే, మీరు డైలీ బయింగ్ చేస్తున్నారు, సెల్లింగ్ చేస్తున్నారు, ఓవరాల్ ప్రాఫిట్ 3% వచ్చింది అనుకుందాం, లేదా 2% వచ్చింది అనుకుందాం. 2% వచ్చినా 3% వచ్చినా గుడ్ అమౌంట్, నో ప్రాబ్లం. ఓకేనా? లేదు ఇంకా అంతకన్నా మంచిగా వచ్చిందా, బెటర్, సో బెటర్. సో అంటే ఇక్కడ హెవీ రిస్క్ తీసుకుంటున్నాం మనం, కరెక్ట్. అయితే సో దీన్ని మనం కొంచెం అవాయిడ్ చేయడానికి వీక్లీలోకి వెళ్ళొచ్చు కదా, వీక్లీ పొజిషనల్ విత్ హెడ్జింగ్. సో వీక్లీలోకి వెళితే మనకి ఏమవుతుంది, రిస్క్ అనేది మినిమైజ్ అవుతుంది. సో ఇక్కడ ఇంట్రాడేలో ఎవ్రీ మినిట్ మనం వాచ్ చేయాల్సి వస్తున్నది. కొంచెం మనం ఒకవేళ బయటకు వచ్చి టాయిలెట్ బయటకు వచ్చేసినా కూడా ఆ మూమెంట్ లో 2 minutes లో మనం లాస్ అంటే ట్రెండ్ ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. సో అదే వీక్లీకి వచ్చేస్తే కొంత రిస్క్ అనేది మినిమైజ్ అవుతున్నది, ప్రాఫిట్ కూడా మేబీ మంచి బాగానే ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే సో వీక్లీ చేయండి. సో వీక్లీలో ఒక 3-4 వీక్స్ వస్తే కంటే ఓవరాల్ మంత్ లో ఎంత వచ్చింది అనేది మీరు డిసైడ్ కండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి చివరికి వచ్చేసి మంత్లీ స్ట్రాటజీ వేయండి. ఒకటి లో రిస్క్ హై రిటర్న్, లో రిస్క్ హై రిటర్న్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్స్ ఎట్లా చేయాలి మంత్లీ స్ట్రాటజీలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే, లో రిస్క్ అంటే రిస్క్ లేదని కాదు, రిస్క్ ఉంది, బట్ ఇక్కడ ఉన్నంత హెవీ రిస్క్ తీసుకోవట్లేదు. మెంటల్ టెన్షన్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా గ్యాప్ డౌన్లు వచ్చినప్పుడు కొంత మెంటల్ టెన్షన్, అంటే దీంతో పోలిస్తే మెంటల్ టెన్షన్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. అదే మంత్లీలోకి వచ్చేసినాం అనుకోండి, బేఫికర్ లో ఉండొచ్చు, మనకు ఇంత రిస్క్ అనేది కాదు. ఓకే రైట్ సార్, నేను డిసైడ్ అయినాను. ఎవరికైతే మినిట్ టు మినిట్ వాచింగ్ చేసేటువంటి టైం లేదో, రిస్క్ అనిపిస్తుందో ఇంట్రాడే, సో మంత్లీకి షిఫ్ట్ అవ్వండి. ఓవరాల్ మంత్లీ వచ్చిన ప్రాఫిట్ మీరు కలిపినా సమ్ చేసినా వీక్లీలో మీకు ఆల్మోస్ట్ ఆల్ మీరు ఇంటర్లో చేసినటువంటి పర్సంటేజ్ కు ఈక్వల్ అవుతుంది. మీకు 5 to 10% అనేది మంత్లీ రిటర్న్ అనేది ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. 10% వచ్చిందా ఇంకా మీరు కింగ్ మేకర్. ఎగ్జాంపుల్ ఒక స్ట్రాటజీ గురించి మీకు చెప్తాను. ఓకే, సో బయింగ్ మాత్రం కొద్దిగా ఇట్లాంటి సెటప్స్ వచ్చినప్పుడు మాత్రమే బై చేయండి, గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా 20 పాయింట్స్ వచ్చినాయి బయటకు వచ్చేయండి, 20-25 పాయింట్స్ వచ్చినాయి బయటకు వచ్చేయండి. సెల్లింగ్ అయితేనేమో మీరు కావాలంటే యావరేజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో సెల్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, ఎక్కడైతే హైయెస్ట్ కాల్ సైడ్ బిల్డప్ అయిందో దాన్ని షార్ట్ చేయండి, ఎక్కడ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయిందో దాన్ని షార్ట్ చేయండి. సో ఒక రేంజ్ అనేది మనకు వస్తుంది. ఈ రేంజ్ లో మార్కెట్ కొట్టుకున్నప్పుడు మనం 2 సెషన్స్ 9:30, 11:15, 1:30, 3:15 ఈ 2 సెషన్స్ లో మీరు సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. అక్కడ కూడా ఎక్కువ ప్రాఫిట్ కి ఎక్కువగా వెళ్ళకండి. మీకు ప్రాఫిట్ ఎక్కువ కావాలనుకుంటే మీకు లాట్ సైజ్ కూడా పెంచుకోవాలి, దానికి అనుగుణంగా క్యాపిటల్ కూడా కావాలి. ఓకే, సో నేను ఇదంతా రిస్క్ అవసరం లేదు సార్, జస్ట్ నేను ఒక మంత్లీ స్ట్రాటజీ డిప్లాయ్ చేస్తాను, నాకు 5% రిటర్న్స్, ఆ 3% వచ్చినా చాలు, అట్లాంటిది ఏదైనా మనం చేయవచ్చు అనేది ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఒక స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. మీకు మనం చెప్పిన స్ట్రాటజీ ఉంది మన క్లాసెస్ లో, లేదంటే మీకు యూట్యూబ్ లో కూడా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. అట్లాంటి స్ట్రాటజీలో ఒక స్ట్రాటజీ గురించి అడ్జస్ట్మెంట్స్ ఎట్లా చేయాలనేది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, స్ట్రాటజీని డిప్లాయ్ చేసిన తర్వాత వదిలేయకూడదు, అడ్జస్ట్మెంట్స్ ఎట్లా చేయాలనేది అది ఇంపార్టెంట్. సో కాబట్టి నేను మంత్లీలో ఒక 2 to 3 స్ట్రాటజీస్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఆ స్ట్రాటజీని 3 times డిఫరెంట్ టైం ఫ్రేమ్, డిఫరెంట్ డేట్స్లలో మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీరు మిగతా ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే, నేను ఆప్షన్ సిమ్యులేటర్కి వచ్చేస్తానండి, ఆప్స్ట్రాలో. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకు మంత్లీ అయినా ఏదైనా పర్వాలేదు, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఏ డైరెక్షన్ లో ఉన్నాము, డైరెక్షన్ ఇంపార్టెంట్. సో మీరు కంప్లీట్ గా నేను బుల్లిష్ వైపు ఉన్నాను, డైరెక్షన్ కన్ఫర్మ్ అనిపిస్తే మీరు డైరెక్ట్ ఫ్యూచర్ లాట్ ని బై చేయండి.
ఇన్ ద మనీ పుట్ని బై చేయండి. మీకు కావాల్సిన మార్జిన్ చాలా తక్కువగా ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది. డైరెక్షన్ వ్యూ లేదు, నాకు కంపల్సరీ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ అవుతుంది, డైరెక్ట్ ఫ్యూచర్ లాట్ ని సెల్ చేయండి. ఇన్ ద మనీ కాల్ ని బై చేయండి. సో ఇక్కడ ఇన్ ద మనీ స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నామంటే మీకు రిస్క్ అనేది కొంచెం మినిమైజ్ అవుతుంది, ప్రాఫిట్ అనేది ఎంత తగ్గితే అంత పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చూపిద్దాం. ఎట్లా 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 నేను చేయాలి సార్, మరి ఏది చేయాలి, వీక్లీ చేయాలా మంత్లీ చేయాలా అనేది కూడా. ఓకే, మీరు డైరెక్షన్ వ్యూ ఉన్నది, రేపు నిఫ్టీ పెరుగుతుంది అనుకుంటున్నారు, జస్ట్ సింపుల్ గా ఒక ఫ్యూచర్ లాట్ ని బై చేయండి. 17,524 లో ఒక ఫ్యూచర్ లాట్ ని బై చేయండి. హెడ్జింగ్. సో అన్లిమిటెడ్ లాసెస్ మనకు ఉన్నది. ఎప్పుడైతే మనకు బ్రేక్ ఈవెన్ 17,256. సో ఫ్యూచర్ లాట్ కాబట్టి ఇమ్మీడియట్ ఇప్పటి నుంచి ఎఫెక్ట్ ఉంటుంది బ్రేక్ ఈవెన్ అనేది. 17,526 రేపు గ్యాప్ డౌన్ వస్తే ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి మనం చెప్పలేం. కాబట్టి ఎంత మీరు కాన్ఫిడెంట్ గా మార్కెట్ బుల్లిష్ వెళ్తుంది అనుకున్నా కూడా ఖచ్చితంగా హెడ్జింగ్ ఉండాలి. సో కాబట్టి మనకి ఇక్కడ 1 lakh మార్జిన్ అవసరం పడుతుంది. హెడ్జింగ్ చేస్తే మనకి ఇంకా కంప్లీట్ తగ్గిపోతుంది. సో మనం బుల్లిష్ వైపు ఉన్నాం కాబట్టి ఇన్ ద మనీ పుట్ ఆప్షన్ ని బై చేయండి. సో 17,500 లో మార్కెట్ ఉన్నది అనుకుంటే మీరు 17,800 ఒక పుట్ ఆప్షన్ మంత్లీ అనుకుందాం బై చేయండి. చూడండి, రిస్క్ అనేది మీకు 8,000 రిస్క్ అయిపోయింది. మీకు రిస్క్ అనేది మినిమైజ్ అయిపోయింది. ఓకే, ఈవెన్ మీరు ఇంట్రాడేలో కూడా మీకు ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఇంట్రాడేలో ఉంది, రైట్? ఇంట్రాడే నుంచి ఇక్కడ జస్ట్ మీకు పెరిగినా కూడా 17,724 అవునా, అంటే జస్ట్ మీకు ఒక 60-70 పాయింట్స్ పెరిగినా కూడా మీకు 3,000 ప్రాఫిట్ వస్తుంది. ఈవెన్ తీసేసిన తర్వాత కూడా మీకు ప్రాఫిట్ వస్తుంది. రేపు గ్యాప్ అప్ రాని గ్యాప్ డౌన్ రాని మీరు అనుకున్నట్టు గ్యాప్ అప్ వచ్చింది, 200 పాయింట్స్ పెరిగిందా, 14,000 ప్రాఫిట్, 18,000 ఇంకా ఎంతైనా వెళ్ళని మార్కెట్. అంటే మన వ్యూ పక్కాగా ఉంది, పక్కాగా బుల్లి సైడ్ ఉంది. సో ఇన్ ద మనీ తోటి మనం పుట్ ఆప్షన్ బై చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఇన్ ద మనీని మంత్లీ ఆప్షన్ ఇన్ ద మనీని బై చేయడం వల్ల మనకు వస్తున్నటువంటి లేదు, ఇంకా కొంచెం రిస్క్ తగ్గాలంటే ఇంకొంచెం ముందుకు తీసుకురండి. సో అంటే మీరు ఎంత రిస్క్ భరించాలనుకుంటున్నా అంటే ప్రాఫిట్ కూడా మీకు అట్లా పెరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ మార్కెట్లో డబ్బులు రాకున్నా పర్వాలేదు, క్యాపిటల్ ఇంపార్టెంట్. సో క్యాపిటల్ ఇంపార్టెంట్ నేను ఒక 17,000 క్యాపిటల్ డిప్లాయ్ అవుతున్నది. అంటే ఫస్ట్ మన దగ్గర 1 lakh లేదు, అప్పుడు నేనేం చేయాలి, 17,800 పుట్ ఆప్షన్ ఒకటి ఫస్ట్ బై చేయాలి ఇమ్మీడియట్. నెక్స్ట్ ఫ్యూచర్ ఆప్షన్ ని బై చేయాలి. అప్పుడు మార్జిన్ అనేది టోటల్ గా రిలీజ్ అయిపోతుంది. 20,000 మార్జిన్ అనుకుందాం. మీకు 5 లక్షలు ఉన్నాయి మీ దగ్గర, ఒక 4 లాట్లు వస్తాయి. 4 లాట్లు వచ్చినాయా, 100 పాయింట్లు పెరిగిందా, బంపర్ ప్రాఫిట్ వస్తుందా, బయటకు వచ్చేసి మీ వ్యూ పక్కాగా బుల్లిష్ లో ఉన్నది. ఇంకా దీనికి ఎలాంటి నో అడ్జస్ట్మెంట్ అవసరమే లేదు. సో ఇది ఎప్పుడు మీకు వీక్లీ R1 మంత్లీ R1 క్రాస్ అవుతున్నది లేదు, మీ టెక్నికల్ గా మీకు ఇంకేదన్నా ఇంకొక సెటప్ కూడా చెప్తాను. అలా ఉన్నదా, వేసేసేయండి, మీ పని మీరు చేసుకోండి. ఎందుకు, రిస్క్ ముందే డిఫైన్ అయింది. పోయిందా 8,000 వరకు మనం వెయిట్ చేయము. ఓకే, పోతున్నది, అప్పుడు ఏం చేస్తాం, డౌన్ సైడ్ వస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ కాల్స్ సెల్ చేసుకుంటూ వస్తాం, లేదా పుట్ ని బై చేసుకుంటూ వచ్చేస్తాం. ఈ 8,000 ని కూడా మనం ప్రాఫిట్ లోకి బయటకు వచ్చేస్తాం. నేకెడ్ గా వెళ్ళకండి, ఆప్షన్ బై చేయకండి. ఫ్యూచర్ లాట్ బై చేసినప్పుడు ఇన్ ద మనీ పుట్ తోటి కానీ, స్టార్ట్ చేసినప్పుడు ఇన్ ద మనీ కాల్ తోటి కానీ మీరు హెడ్ చేయండి. ఇది 1 టైప్ ఆఫ్ హెడ్జింగ్, రైట్. తర్వాత వ్యూ మీకు అది ఈ స్ట్రాటజీ మీరు లిక్విడ్ ఉన్న ప్రతి స్టాక్ లో వాడచ్చు. నేను అంతకుముందు అరబిందో ఫార్మా కూడా మీకు చూపించినాను, అంతకుముందు క్లాస్ చెప్పినప్పుడు కూడా మీరు వాడచ్చు. ఓకే, సెకండ్ వ్యూ మ్యాక్సిమం గా అండి మార్కెట్ లో మనం ఫెయిల్ అయ్యేది ఎక్కడ, వ్యూ తెలియక. ఓకే, వ్యూ ఐడెంటిఫై చేయలేము, అది బుల్లిషా బేరిషా అనేది మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే అదంతే మార్కెట్ 100% ఎవరైనా 80% వ్యూ కనుక కరెక్ట్ చెప్తే వాడికి దండం పెట్టాలి. నేను గ్యారంటీ చెప్తున్నాను. వ్యూ పక్కాగా ఉంటే కనుక, నేను మొన్ననే చెప్పిన నా వ్యూ కరెక్ట్ ఉంది పైకి వెళ్ళిందంటే అది రాంగ్. ఓకే, వెళ్ళొచ్చు, బట్ మనకు యాజ్ ఎ రీటైలర్ గా మనం ఒక స్టాక్ ని కానీ ఇండెక్స్ ని కానీ వ్యూ పక్కాగా పెళ్తుందని చెప్పలేం. పక్కాగా అనేటువంటిది 100% షూర్ అనేది మార్కెట్ లో లేదు, అది ఎవరి తరం కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం హెడ్జింగ్ తోటి వెళ్ళాలి. హెడ్జింగ్ తోటి వెళ్ళినప్పుడే మనకు డబ్బులు వస్తాయి. ఇక సెకండ్, డైరెక్షనల్ తెలియదు. సో మనం ఫ్యూచర్ లాట్ ని బై చేసినాం, ఓకే డైరెక్షన్ తెలిసింది అనుకున్నాం, సక్సెస్ అయినాము, మంచి ప్రాఫిట్ వచ్చింది. సో నేను మాక్సిమం గా ఆప్షన్ స్ట్రాటజీస్ దేనిపైన ఉంటాయంటే నాన్ డైరెక్షనల్ ఉంటాయి. ఐదర్ బుల్లిష్ వచ్చినా ప్రాఫిట్ రావాలి,
బేరిష్ వచ్చినా మనకు ప్రాఫిట్ రావాలి. సో అప్పుడు ఏం చేయాలి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇదే స్ట్రాటజీ ఉందనుకోండి. సో ఒకటి మనం ఏం చేయొచ్చు అంటే బుల్లిష్ వైపు నిఫ్టీ పెట్టుకొని బేరిష్ వైపు బ్యాంక్ నిఫ్టీ పెట్టుకున్నా మీకు డబ్బులు వస్తాయి. చివరికో ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు మంచి ప్రాఫిట్ లోనే బయటకు వచ్చేస్తుంది. అది కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజీ. లేదు సార్, నేను నాన్ డైరెక్షన్ మ్యాక్సిమం గా ప్రతి ఒక్కరు ఆప్షన్ సెల్లర్ గా చేసేటువంటి మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే నాన్ డైరెక్షనల్ వ్యూ పెట్టుకొని మనం ముందుకెళ్తాం, షార్ట్ చేస్తాం, బై చేస్తాం హెడ్జింగ్ తోటి. అయితే ఒక్కొక్కసారి వ్యూ రాంగ్ అవుతుంది. అంటే మన యొక్క బ్రేక్ ఈవెన్స్ అనేది క్రాస్ అవుతుంటాయి, లోయర్ బ్రేక్ ఈవెన్ అప్పర్ బ్రేక్ ఈవెన్ క్రాస్ అవుతుంటాయి. సో ఆ టైంలో ఎలా హెడ్జింగ్ చేయాలి, ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలనేది ఒకసారి చూద్దాం, ఒక స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ఓకే, ఆప్షన్ సిమ్యులేటర్లకి వెళ్దాం. అంతకుముందు సో ఏం చేస్తున్నాం అనేది ఒకసారి చెప్తాండే నేను. జూలైలో 29th లాస్ట్ థర్స్డే క్లోజ్ అవుతుంది మంత్లీ కదా. సో మనం జూలై 30కి ఒక స్ట్రాటజీని వేద్దాం. జూలై 30కి మంత్లీ స్ట్రాటజీ వేద్దాం. సో ఎట్లా వేస్తున్నాం అనేది ఒకసారి చూడండి. జూలై 30కి అంటే మనం ఆగస్ట్ సిరీస్లో క్లోజింగ్ చేస్తున్నాం స్ట్రాటజీ, రైట్. ఫస్ట్ జూలై 30కి ఏది స్టార్ట్ అవుతుంది అంటే ఆగస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. సో ఆగస్ట్ సిరీస్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మనం ఆగస్ట్ సిరీస్లో ఉన్నటువంటి ఆప్షన్స్ని తీసుకుంటాం, మంత్లీ ఆప్షన్స్. సో ఎంత ఈజీగా మనకు మెయింటైన్ చేయొచ్చో చూద్దాం. టైం 9:30. సో 9:50 into 9:30 వదిలేస్తా ఉంటున్నాం. 9:30కి 9:30కి సింపుల్గా 15,793 ఉంది కాబట్టి 15,800 స్ట్రాడల్ వేయండి, షార్ట్ స్ట్రాడల్ 15,800. సో దీనికి కావాల్సిన మార్జిన్ ఎంత కూడా నేను చెప్తాను డీటెయిల్గా, మళ్ళీ ఇంకొంచెం మాట్లాడదాం. జస్ట్ జనరల్గా మీకు అంటే ఫిగర్ ఎక్కువ కనిపించడానికి 10 లాట్స్ చేస్తున్నా. సో నేను వేస్తే జనరల్ 10 లాట్స్ కాబట్టి 10 లాట్స్ చేస్తున్నా. నా దగ్గర మార్జిన్ కూడా 10 లాట్స్కి నేను డివైడ్ చేసుకుంటా కాబట్టి. సో దీనికి ఓవరాల్గా మనకు 5.56 lakhs అవసరం పడతాయి. 15,800 10 లాట్స్ని షార్ట్ చేయండి ఎట్ ద మనీ కంప్లీట్గా. ఓకే, అట్లాగే నెక్స్ట్ 10 లాట్స్ని షార్ట్ చేయండి, కాలు పుట్టు షార్ట్ చేసినాం. సో రెండు ఒకటేసారి చేయొద్దు, మార్జిన్ మనకి హెవీగా అవసరం పడుతుంది కాబట్టి. సో మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఫస్ట్ వినండి. 15,800 కాల్, 15,800 పుట్ని షార్ట్ చేసాం స్ట్రాటజీ. సో దీనికి బయింగ్ లెగ్స్ నెక్స్ట్ చెప్తాను. సో ఫస్ట్ కాల్ షార్ట్ చేయాలి, బై లెగ్ నెక్స్ట్ ఇమీడియట్ వేయాలి, ఎందుకంటే మార్జిన్ మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో కాబట్టి ఒక్కసారి మీరు ఇక్కడ గ్రీక్స్ చూడండి. చూస్తే మనకు ఎట్ ద మనీ కాబట్టి డెల్టా కంప్లీట్ న్యూట్రల్గా ఉంటుంది. మనకు మెయిన్ ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది, రావాలి థీటా నుంచి రావాలి, అంటే 3,000 మనకు వస్తుంది. ఇంకా ఇది మనకు మెయిన్ హెడేక్. ఆప్షన్ సెల్లర్కి వేగా హెడేక్. 17,287 లాస్ ఉంది. అంటే ఇక్కడ డామినేట్ ఎవరు చేస్తున్నారు అంటే మనకి ఇక్కడ 3,686 రూపాయలు థీటా నుంచి వస్తే ఒక రోజుకి. కానీ ఒక్క పాయింట్ వీక్స్ పెరిగితే, లేదా ఇది 12 ఇది 12 అయితే 1% ఐవి ఇంక్రీజ్ అయితే మనకు వచ్చే లాస్ 17,000. అంటే ఇది 3,000 మనం కాపాడితే 17,000 నష్టం చేస్తుంది వేగా. సో కాబట్టి మనం వేగాని న్యూట్రల్ చేయాలి. సో వేగా న్యూట్రల్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం అంటే క్యాలెండర్లో నెక్స్ట్ మంత్ సిరీస్ని బై చేస్తున్నాం. సో నెక్స్ట్ మంత్ సిరీస్ అంటే ఏం చేస్తున్నాం, అది మంత్లీలో సెప్టెంబర్ సిరీస్ని బై చేస్తున్నాం. సెప్టెంబర్ సిరీస్ సేమ్ అదే టైంకి ఆప్షన్ చైన్లోకి వెళ్ళి 15,800 కాల్ పుట్టుని బై చేస్తున్నాం. సో దీనివల్ల మనకి ఎంత వేగా మన ఫేవర్లో అంటే మనకు కొంచెం న్యూట్రల్ ఛాన్సెస్ అవుతుంది. సేమ్ ఈక్వల్ 10 లాట్స్ 15,800 అలాగే 15,800. ఓకే, కంప్లీట్. ఇప్పుడు చూడండి గ్రీక్స్లోకి వచ్చేస్తే మనకి ఏమైంది. సో ఫస్ట్ స్టార్టింగ్లో మనకు థీటా సగం తగ్గిపోయింది. అంటే 3,000 చేంజ్ అయినటువంటి థీటా 1,100కి వచ్చింది. కానీ టైం బీయింగ్ వచ్చేసరికి ఈ వీక్ ఫస్ట్ వీక్ ఆగస్ట్ వీక్లో ఉన్నటువంటి థీటా ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది, సెప్టెంబర్లో వచ్చేటువంటి థీటా ఫ్యాక్టర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు రాన్ అట్లీస్ట్ మనకు ఒక 6-7 days 1 week మనము మన రేంజ్లో నుంచి మనం బచాయించినామంటే, బయటకు వచ్చేసినామంటే థీటా మనకు పెరిగిపోతుంది. అప్పుడు వేగా 8,000 పాజిటివ్లో ఉంది. అంటే అఫ్ కోర్స్ వీక్స్ తగ్గితే ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో లో వీక్స్ ప్రజెంట్ అయితే ఇప్పుడు వీక్స్ పెరిగింది, మొన్నటి వరకు 17-18లో ఉంది కాబట్టి లో వీక్స్ ఉంది. మార్కెట్ వీక్స్ అనేది పెరుగుతుంది కాబట్టి క్యాలెండర్ వేయండి. మాక్సిమంగా 5.5-5.6 lakhs అవసరం పడుతుంది. మాక్సిమం ప్రాఫిట్ 1,20,000 ఉంది. సో మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్, ఇప్పుడు బ్రేక్ ఈవెన్ చూడండి.
ప్రస్తుతం మార్కెట్ 15,800 ఉంది, అంటే 15,545, 16,178. ఆఫ్ కోర్స్ మనం ఎడదామని చేసినాం కాబట్టి మన బ్రేక్ ఈవెన్స్ అనేది కొంచెం తగ్గేటువంటి ఛాన్సెస్ అయితే మనకు ఉంటాయి. ఓకే, ఇప్పుడు 30th జూలై రోజు ఒకసారి మనం చార్ట్కి అబ్జర్వ్ చేద్దాం. 30th జూలై, ఏప్రిల్, మే, జూన్, జూలై. సో వీక్లీకి వద్దాం. ఫస్ట్ వీక్లీలో సెల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మనకి హై లోని మార్క్ చేసుకోవాలి. ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ కాబట్టి ఈ క్యాండిల్ హై మార్క్ చేద్దాం. మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. ఎప్పుడైతే వీక్లీలో పెరుగుతుందో, సో మనం ఈ వీక్లో డిప్లాయ్ చేసినాం స్ట్రాటజీ, అది ముందుకు పోతుంది అనేటువంటి ఆలోచన వదిలేయండి. ఆ వీక్లో మనం చేస్తున్నాం, ఇక్కడ డిప్లాయ్ చేసేసినాం 30 జూలై. సో డైరెక్ట్ మనము మంత్లీ కాబట్టి రేపు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ 300 to 400 పాయింట్స్ వచ్చినా కూడా పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డేకి వచ్చినాం. నెక్స్ట్ డే సేమ్ అదే 9:30 టైంకి మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ 3,600 ఉంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డే ఇమ్మీడియట్ సెకండ్ డే, అంటే 15,800లో ఉన్నటువంటి మార్కెట్ 9:30 అంటే 130 పాయింట్స్ పెరిగింది. 100కి మనకు పడిపోయింది. ఓకే, ఇప్పుడు థర్డ్ రోజు 9:30కి ఆర్ 9:50 ఆ టైంలోకి మార్కెట్ కొంచెం టెక్నికల్గా ఆలోచించాలి. థర్డ్ అంటే ఇది కదా, అంటే వీక్లీ హైని క్రాస్ అయింది. వీక్లీ హై ఓపెన్ కూడా మనకు వీక్లీ హైలో ఓపెన్ అయింది, అంటే కొంచెం బుల్లిష్ ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని మనకు కొంచెం ఐడెంటిఫై కావాలి. ఇమీడియట్ పడచ్చు కానీ సస్టైన్ అవుతున్నది, రైట్? సో ఇమీడియట్ నేను 9:30 టైంకి మార్కెట్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఇంకా 15 నిమిషాలు ఉంది కాబట్టి పడే ఛాన్సెస్ ఉంది. కాబట్టి నేను మెల్లమెల్లగా నా బ్రేక్ ఈవెన్ వైపు ఇమ్మీడియట్ లాస్ వచ్చినా పర్వాలేదు, లాస్ ఉంటుంది. సో మెల్లమెల్లగా నేను 12 వరకు వెళ్తా. సో అంటే ఎప్పటి వరకు నా బ్రేక్ ఈవెన్ టచ్ కానంత వరకు నేను చూసుకుంటూనే వెళ్తుంటా. సో 15,966 మార్కెట్ ఉంది, 16,160 అనేది మనకి ఇది ఉంది, ఏముంది బ్రేక్ ఈవెన్ అది. సో నెక్స్ట్ ఇంకొక 30 minutes ఏమో రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఇంకో 30 minutes. సో 12 వరకు నేను వెయిట్ చేసిన. సో 12 వరకు వెయిట్ చేసిన జస్ట్ బ్రేక్ ఈవెన్ లెవెల్లో ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నది. ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు డౌన్ సైడ్ ప్రొడక్షన్ ఉంది, బట్ అప్ సైడ్ ప్రొడక్షన్ లేదు. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ మనం ఏం చేయాలి అనేది చూడండి. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏం చేయాలంటే, ఒకవేళ మనం మార్కెట్ పైకి వెళ్ళింది అంటే పుట్ వాల్యూ డిప్రిషియేషన్ అయింది, ఎంత అయ్యింది ఒకసారి చూడండి. 15,800 పుట్ని మనం స్టార్ట్ చేసినాం, 3,206లో స్టార్ట్ చేసినాం, 120 ఉంది, అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ 50% ప్రీమియం అనేది ఎరోడ్ కాలేదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మనము అడిషనల్గా ఇంకొక పుట్ని స్టార్ట్ చేయాలి. ఏది ఫస్ట్ చేయాలనేది క్లియర్గా ఒకసారి నేను డ్రాఫ్ట్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. విచ్ ఎవర్ ఈస్ ఫస్ట్. ఒకవేళ మనము ఏ వైపు అయితే ప్రీమియం అనేది 50% ఎరోడ్ అయ్యిందో ఆ లెగ్ని తీసేస్తాం, ఈక్వలెంట్ ప్రీమియాన్ని కలుపుతూ స్టార్ట్ చేస్తాం. కానీ ఇక్కడ మనకు భయం అయిపోయింది, ఆల్రెడీ లాస్లో ఉన్నాం. 6,000 అంటే మీరు ఒక సింగిల్ లాట్ వేస్తే 630 రూపాయలు లాస్ వస్తుంది. బ్రేక్ ఈవెన్ అంటే 12 గంటలకు ఉంది. మేబీ ట్రెండ్ కూడా చూస్తుంటే వీక్లీ హైలోకి వెళ్ళిపోయి కొంచెం బుల్లిష్ ట్రెండ్లో ఉంది, ఐడెంటిఫై చేయగలిగినాం. సో అప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇక్కడ ఒక్క నిమిషం, జస్ట్ మనకు ఎంత అవసరం అనేది, సారీ ఓకే, 100 రూపీస్ ప్రీమియం ఉన్నటువంటి పుట్ ఆప్షన్ ని డబల్ క్వాంటిటీ. సో మార్జిన్ అవసరం కదా సార్ అంటే నేను మనీ మేనేజ్మెంట్ కూడా చెప్తాను. సో 100 అంటే 95 రూపీస్ అట్లా అనుకోండి. 20 లాట్స్ స్టార్ట్ చేయండి. ఒక్కసారి పే ఆఫ్ కరండి, ఏమైంది? ఓకే, మార్జిన్ ఎక్కువ అవసరం పడుతుంది, 20 లాట్స్ వేస్తా, ఆఫ్ కోర్స్ ఒప్పుకుంటా. సో కాబట్టి డౌన్ సైడ్ 15,627 ఉంది, అప్ సైడ్ మనకు టోటల్ గా ప్రొటెక్షన్ వచ్చింది.
ఓకే, మార్జిన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీన్ని 10 లాట్స్ తీసుకుందాం, మార్జిన్ తగ్గింది అనుకుందాం. సో 95 రూపీస్ 10 లాట్స్. యాక్చువల్ మనం 20 డబల్ క్వాంటిటీ చేయాలి, 10 లాట్స్ స్టార్ట్ చేసినాం అంటే మనకి ఓకే అప్ సైడ్ ఎక్కడ వరకు ఉంది అంటే మనకు ఇక్కడ వరకు ప్రాబ్లం లేదు. ఓకే అండి, సారీ 20 లాట్స్ చేయడం కరెక్ట్. నేను మార్జిన్ గురించి నేను డీటెయిల్గా చెప్తాను. 20 లాట్స్. ఓకే, నెక్స్ట్ డేకి వెళ్దాం ఇంకా. ఓకే, ప్రాఫిట్ లాస్ అట్లా పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. నెక్స్ట్ డే 5200 ప్రాఫిట్. ఇప్పుడు మనకు 95 రూపీస్ సెల్ చేసింది 65 రూపీస్లో ఉంది. తర్వాత అంతకుముందు ఉన్నటువంటి పుట్ ఆప్షన్ 200లో ఉన్నది, 63లో ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని షిఫ్ట్ చేయొచ్చా అంటే మీ ఇష్టం, చేయొచ్చు. 480 రూపీస్కి ఈక్వలెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు 20 క్వాంటిటీలో డబల్ క్వాంటిటీలో పుట్ ఆప్షన్ సెల్లింగ్ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు బ్రేక్ ఈవెన్ చూడండి. బ్రేక్ ఈవెన్ 15,672, రైట్? ప్రెసెంట్ మార్కెట్ 16,238 ఉంది. నో ప్రాబ్లం. అంటే డౌన్ సైడ్ మంచిగా ఉంది, బాగుంది. అప్ సైడ్ మర్చిపోవచ్చు, ప్రాఫిట్ వస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేస్తే మనకు 12 o'clock అవుతుంది అనుకుందాం. 63 రూపీస్ ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళండి, ప్రాఫిట్ ఇంక్రీజ్ 7,000 అయిపోయింది. ఇంకొంచెం ముందుకెళ్ళండి, 30 minutes. ఓకే, ఇప్పుడు ఇక్కడ కంప్లీట్గా దీన్ని తీసేయండి. 200 రూపీస్ 60 అయ్యింది. ఇంకా దీన్ని సెన్సిటివిటీ తగ్గిపోతుంది. 15,800 కాల్ని తీసేయండి. మనకు 50 వచ్చినప్పుడు తీసేయచ్చు, బట్ కన్ఫర్మ్ కాదు మనకి. ఇంకా ఒకవేళ డౌన్ సైడ్ వచ్చి ప్రాబ్లం ఉంది కాబట్టి సేమ్ బయింగ్ లెగ్ కూడా తీసేయాలి. 15,800 137, 15,800 137లో క్లోజ్ చేసేస్తాం. మోడిఫై. ఇప్పుడు సెకండ్ ఇక్కడ ఎంత ఉంది? 500 ఉంది, 497 ఉంది. 400 తీసుకున్న ప్రాబ్లం లేదు, అంతకన్నా తక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు. ఎప్పటి వరకు మనకు లోయర్ బ్రేక్ ఈవెన్ ప్రాబ్లం లేనంత వరకు సెట్ చేసుకోండి. అంటే ఏ స్ట్రైక్ ప్రైస్, ఏ ప్రీమియం తీసుకుంటే నాకు లోయర్ ట్రబుల్ పడది, అది ఆలోచించండి. సో అంటే ప్రజెంట్ మనకి ఆ 497లో ఉంది కాబట్టి 300, 350, ఎనీ వన్ 328 ఉంది ఇక్కడ. ఓకే, ఇది తీసేసుకుందాం. 10 లాట్స్. ఒక్క నిమిషం, ఎక్కడ ఫస్ట్ సెల్ చేయాల్సినటువంటిది? ఆగస్ట్లో, ఆగస్ట్ సిరీస్. సో అక్కడ 450 ప్రీమియం ఉంది కాబట్టి ఓకే, 16,500 రౌండ్ ఫిగర్, 10 లాట్స్ సెల్ చేసినాము. అట్లాగే సెప్టెంబర్ సిరీస్ 16,500 10 లాట్స్ బై చేసినాం. రైట్, ఒకసారి పే ఆఫ్ కరండి. ఎంత ఉంది? 15,920 ఉంది. సో 16,224, ప్రాబ్లం లేదు. ఓకే, మిడిల్లో ఉన్నాం, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ డే 19,625 ప్రాఫిట్లోకి వచ్చేసింది. సో పెరిగింది, ప్రాఫిట్ పెరిగింది. ఇప్పుడు 20 లాట్స్లో స్టార్ట్ చేసింది, ఇంకా మనకు ప్రీమియం ఉంది. ఓకే, నెక్స్ట్ డే 24,000. ఓకే, తర్వాత నెక్స్ట్ డే 27,000. దెన్ నెక్స్ట్ డే 36,000. పే ఆఫ్ చూడండి. అంటే ఇంకా మన బ్రేక్ ఈవెన్ ఎక్కడ ఉన్నాం, ఏ రోజులో ఉన్నాం అంటే 10th రోజు ఉన్నాం. సో 10th రోజు చార్ట్ చూడండి ఒకసారి కావాలంటే, 10th రోజు. సో మళ్ళీ నెక్స్ట్ వీక్లీకి రండి. సో 10th రోజు ఉన్నాం, సెకండ్ వీక్, ఈ వీక్. ఓకే, మార్క్ చేయండి, హై లో మార్క్ చేయండి. నెక్స్ట్ డే బేరిష్ క్యాండిల్, కానీ ఈ లోని కట్ చేస్తలేదు, కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ వరకు వచ్చినా మనకు ప్రాబ్లం లేదు. బ్రేక్ ఈవెన్ 16,160, కానీ మన బ్రేక్ ఈవెన్ ఎక్కడ ఉంది? 16,050, ఇంకా ఛాన్సెస్ లేదు. నెక్స్ట్ డే 22,000, కొంచెం బేరిష్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ డే
34,000. దెన్ ప్రాఫిట్ లాస్. ఇప్పుడు 95 రూపాయలది 30 అంటే 1/3 క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ప్రాబ్లం లేదు. 50,000 ప్రాఫిట్. దెన్ నెక్స్ట్ డే, సో మీ దగ్గర మార్జిన్ ఉందా 47, ఈ 28ని క్లోజ్ చేయండి. 20 లాట్స్ 28ని క్లోజ్ చేయండి. సారీ, 15,300. 28 మాడిఫై. దెన్ అగైన్ 95 లో 50% తీసుకోండి, మళ్ళీ కొత్తది. సో 95 లో 50% అంటే మళ్ళీ ఆగస్ట్ సిరీస్ అంటే 40-45 రేంజ్ లో ఉన్నటువంటి ప్రీమియం. ఓకే, 44. సో 250 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, 44 లో తీసుకుందాం. ఈక్వలెంట్ 2 లాట్స్ 20తో చేసినాం కాబట్టి. నెక్స్ట్ తర్వాత ఇంకా పుట్టి, ఇంకా మనం స్టార్ట్ చేసిన పుట్టి ఇంకేమన్నా ఉందేమో కూడా, దాంట్లో ఏమైనా మైలేజ్ వస్తుందో కూడా చూసుకుందాం. నెక్స్ట్ డే 56,000. సో మనకు 26th ఎక్స్పైరీ, 17 లో ఉన్నాం, ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకా మన ప్రాఫిట్ 72,000. అంటే చివరి వారంలో వచ్చేసినాం అనుకోండి, అట్లీస్ట్ మనం సోమవారం మంగళవారం ఎగ్జిట్ అవ్వాలి. లేదంటే బ్రేక్ ఈవెన్ ఉన్నప్పుడు మన గ్రీక్స్ లో థీటా ఫ్యాక్టర్ చూసుకొని కూడా మనం ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ డే 72,000. నెక్స్ట్ డే సరిపోతుంది. 23rd మీరు క్లోజ్ చేసేసుకోండి, 20కి క్లోజ్ చేసేసుకోండి. బెటర్ టు బెస్ట్ 20కి క్లోజ్. ఓకే, ఒకవేళ మీరు ఉంచినారు రిస్క్ అవుతుంది అనుకోండి, 97,000. సో అంతవరకు మనం వెయిట్ చేయం కదా. సో మనకు 20కే మనం క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, 28కే ఒక వన్ వీక్ బిఫోరే. సో 28th 3:30కి క్లోజ్ చేసుకుందాం. ఎంత ఉంది? 68,000. సో 2 o'clock 3 o'clock 2:30. ఓకే, ఫిగర్ మంచి ఫిగర్ 99,000. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తానండి. 28th రోజు 99,000 ప్రాఫిట్, లేదు 50,000 ప్రాఫిట్ వచ్చినా ఓకే. వాట్ అబౌట్ మార్జిన్? మనకి ఎంత అవసరం? మార్జిన్ గురించి చెప్తాను. ఇప్పుడు స్ట్రాటజీ మీకు అర్థమైంది. ఫస్ట్ స్ట్రాటజీ, ఎప్పుడైతే మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గరకు వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, ఎప్పుడైతే పైకి వెళ్తున్నప్పుడు పుట్ సైడ్ ప్రీమియం 50% ఎరోడ్ అయ్యిందా, అప్పుడు ఈ లెగ్ని రెండింటిని క్లోజ్ చేసుకొని కొత్త లెగ్ని స్టార్ట్ చేయాలి. ఈ ప్రీమియం ఎరోడ్ కాకముందే బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చేసి మైనస్లోకి పోయింది అనుకున్నప్పుడు సెకండ్ ఆప్షన్లో అరౌండ్ 120 to 130 అది లేదా 110 100 రూపీస్, అది ఎట్లా వచ్చింది అనేది నేను తర్వాత చెప్తానండి. దాని చిన్న లాజిక్ ఉంది. సో దానికి డబల్ క్వాంటిటీలో సెల్ చేయాలి. అంటే 10 లాట్స్లో నేను మేనేజ్ చేస్తున్నాను కాబట్టి 20 లాట్స్లో సెల్ చేయాలి, లేదా 10 లాట్స్లో సెల్ చేయాలి. ఎప్పుడు అంటే 10 లాట్స్ 15 లాట్స్ అనేది మనకి ఎట్లా ఐడెంటిఫై అవుతుంది అంటే, మనకు పే ఆఫ్లో లోయర్ బ్రేక్ ఈవెన్ ట్రబుల్లో పడినంత వరకు. అంటే ఒకవేళ రేపు ఇమ్మీడియట్ 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ వచ్చినా కూడా, అంటే హెవీగా ఇన్ ద మార్కెట్ వెళ్తున్నప్పుడు, అంటే వీక్లీ హై అని క్రాస్ చేస్తూ పోతున్నది, ఇంకా నో ప్రాబ్లం, డైరెక్ట్ గా ఫాలో అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే లేదు, సడన్ ఎనీ న్యూస్. ఓకే రైట్. వాట్ అబౌట్ మార్జిన్ గురించి కూడా ఒకసారి చూద్దాం. మార్జిన్ ఎంత అవసరం పడుతుంది, లేదంటే మార్జిన్ తక్కువ చేసుకోవడానికి ఉన్నటువంటి ఛాన్సెస్ ఏమది మీకు ఒకసారి నేను చెప్తాను. ఆర్డర్స్ ఎగ్జాంపుల్ బాస్కెట్ ఆర్డర్ బాస్కెట్ ఆర్డర్లో మనం చూస్తే కనుక మనకి ఎంత మార్జిన్ అవసరం పడుతుంది అనేది వాడు ఇక్కడ క్లియర్గా మనకి చెప్తాడు. కొత్తది తీసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మార్జిన్ బెనిఫిట్ రావడానికి ఫస్ట్ కాల్ ఆప్షన్ ని సెల్ చేయాలండి. కాల్ కానీ పుట్ కానీ డైరెక్షన్ చూసుకోండి. ఫస్ట్ సెల్ చేసినామా, నెక్స్ట్ క్యాలెండర్లో బై చేయండి, ఇమ్మీడియట్ మార్జిన్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అగైన్ పుట్ ఆప్షన్ ని సెల్ చేయండి, ఎందుకంటే జెరోదాలో ఫస్ట్ బై ఆప్షన్. మీరు అదర్ దాన్ జెరోదా ఉంటే కనుక
ఎలియస్ బ్లూ కానీ ఏంజల్ కానీ మీరు వాడుతుంటే కనుక మీరు డైరెక్ట్ ఫస్ట్ బై చేయొచ్చు, 2 లేకులు బై చేసిన తర్వాత 2 స్టార్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ జీరోదా వాడుతున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ సెల్ చేస్తేనే అలౌ చేస్తుంది. సెల్ చేస్తాం, బై చేస్తాం, నెక్స్ట్ పుట్ సెల్ చేసినాం, పుట్ బై చేసినాం. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ మార్కెట్ పైకి పోతే అడిషనల్ గా పుట్ ని మనం 20 లాట్స్ అంటే 1:2 రేషియోలో సెల్ చేస్తున్నాం కాబట్టి ఒక ఫార్ అవుట్ ఆఫ్ ద మనీని 20 లాట్స్ ఆర్ 40 లాట్స్ లో బై చేయండి, ఆటోమేటిక్ మార్జిన్ మీకు మొత్తం రిలీజ్ అయిపోతుంది. ఓకే, చూద్దాం ఎంత మనకు అవసరం పడుతుంది మార్జిన్ అనేది. సో న్యూ బాస్కెట్ ఆర్డర్ క్రియేట్. సో ప్రెసెంట్ మార్కెట్ 17,500 at the money, call option 10 lots and 10 lots చెప్తున్న మార్జిన్, లిమిట్ ప్రైస్ షార్ట్. సో నెక్స్ట్ 17,500 CE నవంబర్ 500 లిమిట్ ఎంత అయింది, 3,57,000 కి మార్జిన్ రెడ్యూస్ అయిపోయింది. 17,500 పుట్ అక్టోబర్. సో ఇంకొక స్ట్రాటజీ ఆప్షన్స్ లో ఉంది, ఎక్సలెంట్ స్ట్రాటజీ. అది మీకు ఓపిక ఉంటే కనుక నేను తీసుకుంటా. అక్టోబర్ 10 లాట్స్ షార్ట్ 17,500 అక్టోబర్ 9, 17,500 పుట్, సారీ నవంబర్ 500 లిమిట్ ప్రైస్. ఓకే, ఎంత అవుతుంది, ఇంతకుముందు 5 lakhs చెప్పిన, బట్ కొంచెం విక్స్ పెరిగితే పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అరౌండ్ 5 to 5.5 lakhs అయితే మీకు అవసరం పడుతుంది. రైట్, ఇది మన దగ్గర ఫస్ట్ ఎగ్జిక్యూషన్ చేయడానికి కావాల్సినటువంటి మార్జిన్. ఇన్ కేస్ 20 లాట్స్ షార్ట్ కొట్టాలి. సో అంటే మార్కెట్ పైకి కిందికి అయినప్పుడు కదా మనం చేయాల్సినటువంటి పాయింట్. సో ఆ టైప్ లో రఫ్ గా మనకు కావాల్సిన మార్జిన్ ఎంతనో మనం ఒకసారి చూద్దాం. మార్కెట్ పైకి వెళ్ళింది అనుకుందాం. సో పైకి వెళ్ళింది అనుకుంటే అప్పుడు మనం 18,000 పుట్ ఆప్షన్ అనుకుందాం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనకు ఎక్కువ ఉంటుంది ప్రీమియం. సో మనం ఏమనుకుంటున్నాం, 1000 క్వాంటిటీ షార్ట్ చేయాలి. సో మార్జిన్ 16 lakhs అవసరం అవుతుంది. సో అంటే యాక్చువల్ గా మనం ఇంత మార్జిన్ తీసుకోం, 588 తీసుకోం, 100 రూపీస్ తీసుకుంటాం. కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఆల్ 11 lakhs, 11.5, 12 lakhs పడచ్చు. సో ఇది మనకు తగ్గాలి అంటే, సారీ ఇది ఎక్కువైపోతుండొచ్చు. సో కాబట్టి ప్రస్తుతం మార్జిన్ తెలవాలి కాబట్టి కొంచెం అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్దాం. 17,200 PE అనుకుందాం. అంటే మనకు స్ట్రైక్ ప్రైజెస్ ని బట్టి మనకు మార్జిన్ అనేది మారుతూ ఉంటుంది. 20 లాట్స్. ఓకే, 165 ప్రీమియం. అదే మీరు చూడండి, 100 రూపీస్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 10 lakhs లోపలనే వచ్చేస్తారు. ఓకే, అట్లాగే 16,200 16,000 పుట్టో అవుట్ ఆఫ్ ద మనీ, ఫార్ అవుట్ ఆఫ్ ద మనీని బై చేసేసండి మార్జిన్ బెనిఫిట్ గురించి. ఎంత చేస్తారు, సేమ్ 1000 క్వాంటిటీలో లిమిట్ ప్రైస్ లో బై చేయండి. ఎంత అయింది అంటే మాక్సిమం గా ఇంకొంచెం మనకి వెళ్తే కనుక 10 lakhs అనుకోండి. 10 lakhs లో మనం పెడుతున్నాం, స్ట్రాటజీ పెడుతున్నాం. ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలా, 5% వచ్చినట్టయితే ఎగ్జిట్ అవ్వాలా. లేదు అంటే ఇప్పుడు మనకు 99,000 చూసినాము, 10%. ఎన్నిసార్లు మార్చినామంటే మనం పెద్ద రిస్క్ తీసుకున్నామా, భయపడ్డామా. నీకు ఇంకొకటి అంటే హెవీగా మార్కెట్ పెరుగుతున్నప్పుడు కూడా మనం ఎట్లా చేయాలనేది ఇంకొకటి కూడా నేను చెప్తాను. ఎన్ని మార్చినాం, జస్ట్ ఒక్కసారి 2 టైమ్స్ మాత్రమే మార్చినాం. రైట్, ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్ ద మనీకి మనం చేస్తున్నామో, కాల్ ఇన్ ద మనీకి వెళ్ళిపోయింది, డీప్ ఇన్ ద మనీకి వెళ్ళిపోయింది అంటే 478 రూపీస్ ప్రీమియం మీరు చూపించింది. ఈక్వలెంట్ ప్రీమియం ఆర్ కొంచెం తక్కువ ఉన్నటువంటి పుట్ అంటే అది డీప్ ఇన్ ద మనీ అవుతుంది. సో డీప్ ఇన్ ద మనీని నేను సేల్ చేస్తున్నప్పుడు నాకు లిక్విడిటీ ప్రాబ్లం రాదా అనేది డౌట్ వస్తుంది. ఖచ్చితంగా లిక్విడిటీ ప్రాబ్లం వస్తుంది. బట్ మనం మంత్లీ ఆప్షన్ నిఫ్టీలో చేస్తున్నాం కాబట్టి హెవీ లిక్విడిటీ ప్రాబ్లం రాదు. మాక్సిమం గా 5 points వస్తుంది లిక్విడిటీ. సో 500 క్వాంటిటీ, 5 into 5 2500. సో ఇది కూడా రావద్దు అనుకుంటే ఆల్వేస్
మీరు బై లెగ్ అయినా సెల్ లెగ్ అయినా లిమిట్ ప్రైస్ లో పెట్టండి, మార్కెట్ లో పెట్టొద్దు, స్లిప్పేజ్ లో అనవసరంగా ఎగిరిపోతుంది. కాబట్టి లిమిట్ ప్రైస్ లో మీరు సెట్ చేయండి. కొంచెం ఒక 2 minutes 3 minutes స్ట్రాటజిక్ కావడానికి డిలే అయినా పర్వాలేదు, కానీ ప్రాబ్లం అవ్వదు, ఈజీగా మీరు హ్యాండింగ్ చేసుకోవచ్చు లిమిట్ లో పెట్టండి. సో మార్జిన్ బెనిఫిట్ గురించి అవుట్ ఆఫ్ ద మనీని చేయండి. ఓకే, ఇప్పుడు ఎన్నిసార్లు మనము స్ట్రాటజీని మార్చినాము? 2 times, మహా అంటే రఫ్లీ 2 times మాత్రమే చేసినాం, గుర్తుపెట్టుకోండి. టెక్నికల్ అనాలిసిస్ కొంచెం ఫాలో అవ్వాలి. వీక్లీ హై, వీక్లీ లో చాలా ఇంపార్టెంట్. ఈ క్రాస్ అయినప్పుడు హై కానీ లో కానీ కొంచెం అక్కడ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూస్తూ వెళ్ళాలి. ఇది అడ్జస్ట్మెంట్. ఇంకోటి సెకండ్ సేమ్ స్ట్రాటజీ, మనకు నవంబర్లో మార్కెట్ 1600 పాయింట్ల చిల్లర పెరిగింది. సో ఆ టైంలో ఎట్లా మనం మేనేజ్ చేయాలనేది కూడా చెప్తాను. మీరు ఒకవేళ బోర్ ఫీల్ కాకుండా ఉంటే కనుక జస్ట్ మీరు కామెంట్స్ చాట్లో చెప్పండి. మీరు ఓకే అంటే మీకు పేషెన్స్ ఉంది అనుకుంటే నేను అది డిప్లాయ్ చేసిన తర్వాత ఒక స్టాక్ ఆప్షన్స్ పైన కూడా చెప్తాను. చెప్పండి సార్. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. రైట్, టైం వేస్ట్ చేయను, తక్కువనే. రైట్, మార్కెట్ నవంబర్ ఐ థింక్ ఎంత పెరిగింది? డైరెక్షన్ డైరెక్ట్ కంప్లీట్ గా మనం ఒకవేళ 2020 ఈ మూవ్ ఇది నాన్ డైరెక్షన్ లో ఉన్నాం, అడ్జస్ట్మెంట్స్ ఎట్లా చేయాలి ఇది కొంచెం నేర్చుకోగలిగితే, మీరు 1 సింగిల్ లాట్ మీద ప్రాక్టీస్ చేయగలిగితే ఓకే గుడ్. సారీ, నవంబర్ సిరీస్ సిమ్యులేషన్కి వచ్చేద్దాం. అంటే డిసెంబర్ సిరీస్ తోటి సో అక్టోబర్ 30, నవంబర్ సిరీస్ స్టార్ట్ అక్టోబర్ 30. అక్కడ హై వీక్స్ ఉంది, మన ప్రాఫిట్ కూడా అమేజింగ్, చాలా డబ్బులు వస్తాయి. ఆ టైంలో ఆప్షన్ సెల్లర్స్ అందరూ కూడా బాగా డబ్బులు సంపాదించారు ఆ టైంలో. ఓకేనా, 30th రోజు చేస్తున్నాం నవంబర్ సిరీస్. ఇప్పుడు మీరు చెప్పొచ్చు అదే అడ్జస్ట్మెంట్స్. నవంబర్ చివరిలో స్టాక్ ఆప్షన్ అండి, మిస్ అవ్వద్దు దయచేసి. అప్పుడు మీరు రిప్లై చేయొచ్చు, ఇంపార్టెంట్ ఇది. లేదు అంటే మీకు నెక్స్ట్ డే కంటిన్యూ చేద్దాం క్లాస్ను. నవంబర్ 26th నవంబర్ గెట్ ఆప్షన్ చే ఎంట్రీ 9:30 పెడదామని. 9:30 అక్టోబర్ సిరీస్ 11,700 10 లాట్స్. 10 లాట్స్ ఎంత రేంజ్ వచ్చింది? 11,100, 12,293, హెవీ రేంజ్, 1000 పాయింట్స్ ఆల్మోస్ట్ ఆల్. ప్రాఫిట్ 4,44,000. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాల్సిన డిసెంబర్ తోటి. ఓకే, డిసెంబర్తో 9:30కి సేమ్ క్యాలెండర్లో బై చేస్తున్నాం పెడదామని. 11,700 కదా, యా 11,700. బై ఓకే. ఓకే అండి, డైరెక్ట్ నెక్స్ట్ డేకి వెళ్దాం. 3,300 ప్రాఫిట్. ఆ నెక్స్ట్ డేకి వెళ్దాం. 3,400. ఆ నెక్స్ట్ డే 4th రోజు 9,000 ప్రాఫిట్. దెన్ 5th రోజు. ఓకే, 5th రోజు మనకు బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చేసినాం. అంటే
ఎందుకు ఇంకా దూరం ఉంది కదా బ్రేక్ ఈవెన్, ఎందుకు ఇక్కడ మార్చాల్సిన అవసరం ఉందంటే 12,054 స్పాట్ ఉంది, 12,250, జస్ట్ 200 పాయింట్స్, వీక్స్ ఎక్కువగా ఉంది కాబట్టి 200 పాయింట్స్ వచ్చింది. మనకు లోయర్ ప్రాబ్లం లేదు కదా, సో అప్పర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ మనం మార్చాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళినా కూడా మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, సో ఒకసారి ఇప్పుడు ప్రీమియమ్స్ చూద్దాం. 11,700 పుట్టు 291 అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఆల్మోస్ట్ ఆల్ అయింది, అంతకన్నా ఎక్కువగానే 50% ఎరోడ్ అయిపోయింది. సో ఫస్ట్ మన కండిషన్ ప్రకారం విచ్ ఎవర్ ఈస్ ఫస్ట్ అనుకుంటున్నామండి. అంటే ప్రీమియం 50% ఎరోడ్ అయిందా అది ముందు, లేదా ఇది కాకుండానే మనం బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చి లాస్ లో ఉన్నామా అంటే 20 డబల్ క్వాంటిటీలో స్టార్ట్ చేయడం, ఈ రెండు. సో ఇక్కడ మనం 50% కంప్లీట్ అయ్యింది కాబట్టి 11,700 ని నేను క్లోజ్ చేసేస్తున్నా. 115. నెక్స్ట్ అట్లాగే పుట్ 210 బై పుట్ 11,200 210. పర్ఫెక్ట్. ఇప్పుడు 463 రూపీస్ ఈక్వలెంట్ ప్రీమియం ఆర్ నియర్లీ ఈక్వలెంట్ ప్రీమియం ఉన్న పుట్ ని షార్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, డీప్ ఇన్ ద మనీ, రైట్? డీప్ ఇన్ ద మనీ ఉంటది కాబట్టి మనకు కొంచెం 5 to 10 ఇప్పుడు ఈ రేంజ్ కి, అంటే అప్పుడున్న వీక్స్ కి 10 పాయింట్స్ ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ దేంట్లోకి వెళ్తామంటే నవంబర్ సిరీస్ లోకి మనం స్టార్ట్ చేయాలి. సెప్టెంబర్ 2020 నవంబర్ గెట్ ఆప్షన్ 10 లాట్స్ ఎంత అండి? 464, 400, 380 ఏదైనా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. 460 అనుకుంటే 14,000, 12,400 ఉంది కాబట్టి 10 లాట్స్ స్టార్ట్ చేసినాం. సేమ్ 12,400 క్యాలెండర్లో కూడా బై చేయాలి డిసెంబర్ సిరీస్లో. మార్జిన్ చాలా తక్కువ అవసరం పడుతుంది. ఓకే, అంటే 12,400 ని బై చేయాలి. సో 12,400 లిక్విడిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి 12,500 తీసేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు పే ఆఫ్ చూడండి. సో ఇక్కడ మిస్టేక్ అయింది. సో ఇట్లా రావద్దే, 2,60,000కి అప్పుడే లాస్ వెళ్ళిపోయింది. కాల్ తీసేసారు సార్ మీరు. సార్ పుట్సే కదా, కాల్ తీసేరు, కాలు తీసేరు సార్ మీరు. తీయడంలో కాల్ తీసేసిందా? అవును. ఓ సారీ, కరెక్ట్, రైట్. సో 115 పుట్సే కదా తీసేసింది. ఒక్క నిమిషం. 291, 11,700 పుట్ 115. అచ్చా ఇక్కడ కాల్ని తీసేసినాను కదా. ఇప్పుడు బ్యాక్ సిమ్యులేటర్ వెళ్ళదు కాబట్టి ఏం చేయాలంటే మనం 406లో మళ్ళీ యాడ్ చేయాలి దీన్ని. ఓకే సరే, ఫస్ట్ అయితే దీన్ని క్లోజ్ చేద్దాము. 406, 17,100, 406లో 17,100 406లో 17,100 సారీ 11,700 కదా. 106 కదా అది. $406 అండి ఇక్కడ ఉంది ఇంతకుముందు. అవును సార్, అంతే, రైట్. ఇప్పుడు మనం తీయాల్సింది పుట్ని తీసేయాలి. బై మిస్టేక్ కాల్ తీసేసినాము. 376లో నుంచి అంటే 376 210లో తీసేయాలి దీన్ని. 210లో సారీ 210. ఓకే, ఇప్పుడు 464 ఆ రేంజ్ లో ఉన్నటువంటి నవంబర్ పుట్ ఆప్షన్ స్టార్ట్ చేయాలి.
November. Option 460. Same 12,400 అనుకుంటా ఇంచుమించు ఇది రేంజ్. ఓకే. డిసెంబర్ 31st డిసెంబర్ 12,400 బై చేయాలి. సో లిక్విడిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి 15,000 12,500 ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు పే ఆఫ్ చూడండి, మనకు చాలా పెరిగిపోయింది రేంజ్. 12,754లోకి వచ్చేసింది. సో నెక్స్ట్ డేకి వెళ్దాం. ప్రాఫిట్ ఎంత ఉంది? 27,000 ఆ నెక్స్ట్ డే. సో ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూడండి, లోయర్ 11,540 ఒక్కటే రోజు గమనించండి. 8th కి 9th కి వచ్చేస్తే లాస్ 27,000 లాస్ ప్రాఫిట్లో నుంచి లాస్కి వచ్చేసినాం మనం. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ 9:30కే అడ్జస్ట్మెంట్ చేయాలి. సో అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 12,000 నవంబర్లోకి వచ్చేసి ఆల్రెడీ మనము 50% ప్రీమియాన్ని ముందే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసినాం కాబట్టి డబల్ క్వాంటిటీలో 20 లాట్స్లో షార్ట్ చేయాలి. నవంబర్ సిరీస్ మార్చ్ నవంబర్ గట్ ఆప్షన్ చైన్ అరౌండ్ ఎంత అంటే 12,300 అదే 120-130 ఉన్న ప్రీమియాన్ని ఇంతకుముందు చెప్పుకున్నట్టు 20 రూపీస్ 20 డబల్ క్వాంటిటీలో షార్ట్ చేయాలి. ఇప్పుడు ఏమైంది? లోయర్ కంప్లీట్ 12,130. సో కొంచెం కొద్ది ట్రబుల్ ఉంది, బట్ అప్పర్ వచ్చేస్తే క్లియర్. దెన్ అగైన్ నెక్స్ట్ డే ఇమ్మీడియట్ నెక్స్ట్ డే ప్రాఫిట్. నెక్స్ట్ డే 11వ డేట్కి. సో 11వ డేట్కి 52,000 ప్రాఫిట్లో ఉన్నాం. ఓకేనా? 52,000 ఎగ్జిట్ అవ్వచ్చు కానీ బట్ ఇంకా మనకి ఇంకా లోయే చూడండి, ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. 12,130 స్పాట్ 12,732. ఇప్పుడు ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. 12,400 పుట్ వచ్చేస్తే 430లో షార్ట్ చేసినాం కదా, 97 ఆల్మోస్ట్ అది బాగా పడిపోయింది. సో దీన్ని షిఫ్టింగ్ చేయాల్సింది ఇప్పుడు మనం. ఎందుకు? ప్రాఫిట్ పెంచుకోవడానికి మాత్రమే. లేదు అంటే ఎగ్జిట్ అవ్వచ్చు, మ్యాక్సిమం ప్రాఫిట్ కూడా బాగానే ఉంది, బట్ మనకి ఇంకా కొంచెం ప్రాఫిట్ రావాలి కాబట్టి తీసేస్తున్నాం. 12,497 రూపీస్లో క్లోజ్ చేస్తున్నాం మనం. అట్లాగే 12,400 పుట్. సో 500 పుట్ తీసుకున్నాం మనం, అక్కడ లిక్విడిటీ ప్రాబ్లం వచ్చింది కాబట్టి 236లో. ఓకేనా? రైట్. ఇప్పుడు 1000 రూపీస్లో ఉంది కాల్, 1000 రూపీస్లో కాల్ ఉంది. సో అది కాల్ స్టార్ట్ చేసినా పర్వాలేదు, లేదు అంటే దాన్ని కొంచెం ప్రీమియం తక్కువ ఉన్నటువంటి దాన్ని చేసినా కూడా ప్రాబ్లం లేదు. స్క్రీన్ షేర్ అవుతుందండి ప్లీజ్, నాకు ఇంటర్నెట్ ఇష్యూ వస్తుంది. ఇక్కడ స్క్రీన్ వస్తుందా? వస్తుందా? ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ మనకు దగ్గరలో ఉన్నాం. స్క్రీన్ కనబడుతుంది రైట్. 1000 రూపీస్లో ఉంది. సో 1000 వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. 700, 800 ఆ రేంజ్లో ఉన్నదాన్ని 13,400 కొంచెం రౌండ్ ఫిగర్ వేసుకోండి. 10 లాట్స్ 13,400. ఇక్కడ మాత్రం లిక్విడిటీ ప్రాబ్లం వస్తుంది. మేబీ 10 పాయింట్స్ కూడా రావచ్చు, ప్రాబ్లం ఉండదు, ఏం కాదు. ఇంత పెద్ద ప్రాఫిట్ కి మనకు 10 పాయింట్స్ అనేది నథింగ్. సో 13,400 తీసుకున్నామంటే ఇక్కడ బయింగ్ కూడా 13,400 క్యాలెండర్ లో. సరే డిసెంబర్లకు వెళ్ళాలి ఇది. ఓకే 13,400 13,400 లేదు. ఓకే 13,500కే తీసేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి, లేదంటే అది 13,500కు వేసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే ఇప్పుడు ఇక్కడ ఇంకా నెక్స్ట్ డే ప్రాఫిట్ చూడండి 1,17,000. సో మాక్సిమం ప్రాఫిట్ 3,33 ఉంది. ఇంకా లోయర్ లో ఎంత ఉందండి? 12.
మ్యూట్. ఓకే, క్లోజ్ అవ్వచ్చు. నెక్స్ట్ డే 69,000. చూడండి, ఒక్క రోజు కొంచెం మిస్టేక్ లో మేబీ అది లిక్విడిటీ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. 96,000, 12,223, ఆల్మోస్ట్ ఆల్ 2 డెల్టా దగ్గరకు వచ్చేసింది బ్రేక్ ఈవెన్. 26th రోజు మనకు క్లోజింగ్ ఉంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ డే 18th రోజు 1,07,000, 19th రోజు 1,99,000 క్లోజ్. ఓకే, అఫ్ కోర్స్ కొంచెం ఎగ్జిక్యూషన్ లో ఎందుకంటే డీప్ ఇన్ ద మనీ అయింది కాబట్టి 20 పాయింట్స్ తీసేసినా కూడా 1,99,000 అంటే 1,50,000 క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎట్ ద మనీతో క్యాలెండర్ లో మనం ట్రై చేసినాం. ఇంట్రాడే బెస్ట్ ఉందా, వీక్లీ బెస్ట్ ఉందా, మంత్లీ బెస్ట్ ఉందా, ఏది మీకు కంఫర్టబుల్ అనేది చూసుకొని మీరు ఇట్లా డిప్లాయ్ చేయొచ్చు. ఓకేనా, చివరిగా ఇంకొక స్ట్రాటజీ సో చెప్పేసి క్లోజ్ చేద్దాం. లేదు అంటే రేపు కంటిన్యూ చేద్దాం. స్టాక్ ఆప్షన్స్ లో 1 or 2 డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు అడగచ్చు. ఓకే, ఎనీబడి డౌట్స్? సార్ మామూలుగా స్ట్రాటజీ చేయడానికి నార్మల్ జనరల్ క్వశ్చన్ సార్, ఏది బాగుంది సార్? జెరోదా బాగుందా, అలిస్ బ్లూ బాగుందా, లేకపోతే ఏంజల్ వన్ బాగుందా సార్? నార్మల్ గా స్ట్రాటజీస్ సెల్లింగ్ వైజ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఓకే, జెరోదా అయితే అవుట్ ఆఫ్ ద మనీ బయ్యింగ్ ప్రాబ్లం అయితే జనరల్ గా ఉంది దీంట్లో. అలిస్ బ్లూ లో ఉండదు. అలిస్ బ్లూ లో కూడా డీప్ అవుట్ ఆఫ్ ద మనీ వస్తుంది అనుకుంటా, ఒకసారి నాకు వచ్చింది. ఏంజల్ కూడా ప్రాబ్లం లేదు, తీసుకోవచ్చు. ఏంజల్ కూడా తీసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం. జెరోదా వచ్చేస్తే జస్ట్ జెరోదాకు చాలా మంది జెరోదాకి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, ప్లాట్ఫామ్ బాగుంటుందండి. ఓకే, వాట్ అబౌట్ ఇప్పుడు పొజిషన్స్ మీరు అడగచ్చు, నా పొజిషన్స్ ఏమున్నాయి, ఇంతకు మీరు చెప్తున్నారు ప్రాఫిట్ వస్తాయా మీకు రావా, ఇది కూడా ఒక డౌట్ ఉండొచ్చు మీకు. సో అది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ ప్లాట్ఫామ్ సూపర్ ఉంటుంది. ఫస్ట్ అంటే ఇలాంటి ప్లాట్ఫామ్ ని కాపీ కొట్టిండు ఎల్ఎస్ బ్లూ యాక్చువల్ చెప్పాలంటే, బట్ ఇంత లెవెల్లో తీసుకురాలేడు. ఈజీ ఎగ్జిక్యూషన్, చాలా ఫాస్ట్ గా. ఇప్పుడు మనం 17,000 కాల్ ఆప్షన్ అనగానే ఇక్కడ మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీ ఉంది. ప్లస్ ప్రాఫిట్ లాస్ అనేది ఇక్కడ మనకి ఈజీగా తెలుస్తుంది. అదే జీరోదాలో ఏమో M2M ఒక రకంగా చూపిస్తాడు, ఇది ఒక రకంగా చూపిస్తాడు. అది అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. అదే ఏంజల్ అయితేనేమో ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఈ ప్రాఫిట్ లాస్ లో. అసలు ప్రాఫిట్ ఉన్నామో లాస్ ఉన్నామో అని కూడా తెలియదు ఒకవేళ మనం సెపరేట్ ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయకపోతే. సో అది కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది దాంట్లో చూడండి. ఓకేనా, అది మీరు జెరోదాలో అయితే ఈ ప్రాబ్లం ఉన్నది. ఓకే, ఇంకా డౌట్స్? సార్ పెయిర్ ట్రేడింగ్ గురించి మీ అనుభవం ఏంటి సార్? పెయిర్ ట్రేడింగ్ మనం ఆల్రెడీ వీడియోస్ చేసినాం కదా. సూపర్ స్ట్రాటజీ, నో డౌట్. బట్ పేషెన్స్ అవసరం. ఒక్కొక్కసారి అది కొంచెం డీటెయిల్ గా ఒకసారి సార్, తర్వాత ఏదో వీడియో చేసి. ఎస్, ఓకే, డెఫినెట్. నెక్స్ట్ వీడియోలో చెప్తాను సార్. బాట్ సిగ్నల్స్ రన్ చేస్తారా రమేష్ గారా? మురళి గారు చెప్పండి. మురళి గారు చెప్పండి. బాట్ సిగ్నల్స్ ఇంకా రన్ చేయరండి. బాట్ సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది. సో యాక్చువల్గా అయితే మొన్నటి వారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి ఉన్నాయి కాబట్టి టోటల్ కొంచెం మార్కెట్లో కూడా నేను లేను. ఓన్లీ పొజిషన్ ట్రేడింగే జరుగుతున్నది. లేదు, మేబీ ట్రై చేస్తా అండి, స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే సార్, కొన్ని మాడిఫికేషన్ చేసి ట్రై చేస్తాను. అంటే నేను మెయిన్ ఏంటంటే ఓకే సార్, మార్కెట్ అవర్ డ్యూరింగ్ మార్కెట్ అవర్స్ లో ఉండను, అది రన్ చేసి వెళ్ళిపోతాను. నేను డ్యూటీకి వెళ్ళిపోతాను కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది అది. ఓకే రైట్. ఓకే, ప్రెసెంట్ నా ట్రేడ్స్ ఏమున్నాయి ఒక్కసారి. సో సేమ్ అక్టోబర్ నవంబర్తో ఓకే అండి. సో మీరు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఏం చేసినామంటే, ఇప్పుడు అక్టోబర్ సిరీస్ నవంబర్ తోటి చేస్తున్నాం కదా. మీరు నవంబర్ డిసెంబర్ చేయండి, మీకు ప్రాఫిట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ రేంజ్ వస్తుంది. బట్ ఎక్కువ మనం వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే వెయిటింగ్ ఎక్కువ చేయాలి అంతే, ఇంకా చాలా తక్కువ
అడ్జస్ట్మెంట్స్ అవసరం పడతాయి. సో ప్రెసెంట్ అయితే నాది టోటల్ గా నవంబర్లో ఈ 16,700 17,000 ఇవి షార్ట్స్ లో ఉన్నాయండి. సో వాటి కాంబినేషన్ లో మార్జిన్ ఉంది కాబట్టి కాంబినేషన్ లో 7th లో కొన్ని అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రాంగిల్ షార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే మార్కెట్ ఈ రకమైన స్ట్రక్చర్ వస్తుందో, అంటే డౌన్ అయిపోయింది అనుకోండి, మార్కెట్ బాగా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయిన సిచ్యువేషన్ లో ఇది ఫస్ట్ 15 minutes క్యాండిల్, ఇది హ్యూజ్ గ్యాప్ డౌన్ వచ్చింది కదా, మాక్సిమం గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు కన్సాలిడేటెడ్ అవుతుంది మాక్సిమం. సో కాబట్టి గ్యాప్ అప్ వచ్చి 9:30 క్యాండిల్ హై కానీ లో కానీ జస్ట్ కొంచెం వరకు అనుకోండి, క్రాస్ చేసినా పర్లేదు అనుకోండి, ఎట్ ద మనీ స్టార్డల్ని సెల్ చేయండి. నిఫ్టీ ఎస్పెషల్లీ సెల్ చేస్తే మీకు ఇమ్మీడియట్ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు సింగిల్ 2 లాట్స్ మీద నాకు హెవీ ప్రాఫిట్ వచ్చింది. హెవీ మీన్స్ అంటే పొజిషన్స్ 2 లాట్స్ అంటే 100 ఇది అంటే 17,500 17,500 రెండింటిని నేను షార్ట్ చేసిన. అంటే దీంట్లో 4,100, దీంట్లో 1,500 అనుకోండి, దాదాపు 6,000 ప్రాఫిట్ దీంట్లోనే. 2 లాట్స్ పైన సింగిల్ లాట్ పైన 3,000 ఉంది, సింగిల్ లాట్ పైన 3,000 ఉంది. సో నెక్స్ట్ నా ప్లాన్ ఏంటి అంటే, ఇప్పుడు నెక్స్ట్ ఈ వీక్ లో ఉంది. సో ఈ వీక్ పొజిషన్స్ ని క్లోజ్ చేస్తూ ఉంటా. అక్టోబర్ సిరీస్ అంటే వీక్లీ అక్టోబర్ క్లోజ్ చేసేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వెడ్నెస్డే కానీ, అంటే వెడ్నెస్డే క్లోజ్ చేసి లేదా థర్స్డే క్లోజ్ చేసుకొని, థర్స్డే వరకు వెళ్ళొద్దు, వెడ్నెస్డే క్లోజ్ చేసుకొని, వెడ్నెస్డే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ వీక్ అక్టోబర్ సెకండ్ వీక్ లో మళ్ళీ ఆప్షన్స్ బై చేస్తాం. అంటే అడిషనల్ గా మనకి ఇది ఎక్కువ చేస్తుంది. హెవీ ఫాల్ అయింది కదా, గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు ఒక అడ్జస్ట్మెంట్ చేసినాం అనమాట. సో ఏం చేసిన, 18,000 కాల్ ఆప్షన్ తీసేసి అడిషనల్ గా 17,700 కాల్ 18 అడిషనల్ గా సెల్ చేసిన అనమాట. సో ప్రాఫిట్ ని కొంచెం పెంచుకోవడానికి ఇది. అంటే ఒకటండి, మార్కెట్ మీరు ఎంత టైం కేటాయించి అడ్జస్ట్మెంట్స్ మీరు ఎంత చేయగలిగితే మీరు కింగ్, వేరే ఏం లేదు మార్కెట్లో. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, దయచేసి కొంచెం మ్యూట్లో పెట్టుకోండి. ఇంకొక స్ట్రాటజీ ఉంది కదా, రేపు చెప్తాను, ఇప్పటికే ఎక్కువైంది. అద్భుతమైన స్ట్రాటజీ అది. ఆప్షన్స్ లో, స్టాక్ ఆప్షన్స్ లో 1 lakh ప్రాఫిట్ ఇచ్చిన స్ట్రాటజీ నాకు టీసీఎస్ లో. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మిగతా వాళ్ళ ప్రాఫిట్ లాస్ స్క్రీన్ షాట్లకు మీరు పోవద్దు. ఎందుకంటే వాళ్ళ క్యాపిటల్ ఎంతనో చెప్పరు. సో క్వార్టర్ 1 crore 2 crores అని, లేకపోతే డైలీ 1.5 lakh 2 lakhs అని ఏదో చెప్తుంటారు, చూపిస్తారు. రియల్ గా ట్రేడ్ చేస్తున్నారు వాళ్ళు, నేను చేయట్లే అంటారు. బట్ వాళ్ళకు ఉన్నటువంటి క్యాపిటల్ వేరు, మనకున్న క్యాపిటల్ వేరు. వాళ్ళు ఆల్రెడీ మీరు ఎప్పుడైతే ఆల్రెడీ మార్కెట్ లో సర్టెన్ గుడ్ అమౌంట్ సంపాదించి పెట్టిరు అనుకోండి, అట్లీస్ట్ 5 lakhs సంపాదించి పెట్టిరు అనుకుందాం, అప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటాయి. మీరు ట్రై చేయగలుగుతారు ప్రతిదానికి. కానీ మనం ఇంకా పోగొట్టుకున్న దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు అట్లాంటి వాటి జోలికి పోవద్దు. మీకు ఏది కాన్ఫిడెన్స్ అనిపిస్తే, ఏది ఈజీ వే అనిపిస్తే ఆ ఈజీ వేలో మీరు ట్రై చేయండి. ఇంకొకటి, ఇనిషియల్ స్టేజ్ ప్లీజ్ అల్గోకు వెళ్ళొద్దు. 26 lakhs లాస్ అయిన ఒక ట్రేడర్ గురించి ఈ మధ్యలో మీరు యూట్యూబ్ లో చూస్తున్నారు. నిన్న నితిన్ భాటి కూడా ఒక వీడియో చేసిండు నిన్న నైట్ లో, ఒకసారి చూడండి కావాలంటే. 26 lakhs కేవలం అల్గో మీద కూడా కొట్టుకున్నాడంట. సో వితౌట్, అంటే మీకు మాన్యువల్ గా మీకు స్ట్రాటజీ తెలియకపోతే అల్గోకు వెళ్ళొద్దండి. పర్ఫెక్ట్ అల్గో ఉంటే కనుక వాడు అమ్మడు, గుర్తుపెట్టుకోండి. వాడు అస్సలు అమ్మడు, బయట వాడు అసలు సేలే చేయడు, వాడు డబ్బులు సంపాదన చేస్తుంది. దయచేసి అల్గోకు వెళ్ళకండి. ఇప్పుడు స్టాప్ లాస్ మార్కెట్స్ ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు కదా, అట్లాంటివి ఎందుకు వచ్చిన ఇబ్బంది. జస్ట్ హాయిగా మంత్లీకి వెళ్ళండి, 5 to 8% మంత్లీలో మీరు సంపాదించుకున్నారా, బెటర్, సో బెటర్. ఓకే రైట్, ఓకే అండి. రేపు వీలైతే ఇదే టైంలో మన స్టాక్ ఆప్షన్స్ లో ఎట్లా ట్రేడ్ చేయాలి, డైరెక్షన్ వ్యూ, నాన్ డైరెక్షన్ వ్యూ ఎట్లా ట్రేడ్ చేయాలి, సో దానికి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్స్ కూడా, క్విక్ ప్రాఫిట్స్ వచ్చే విధంగా ఎట్లా ట్రేడ్ చేయాలనేది రేపు చెప్పుకుందామండి. సో అందరికి కూడా గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ. అంటే నేను రికార్డింగ్ ఇస్తారా? గుడ్ నైట్ సార్. ఎస్, బాగుంది అనిపిస్తే యూట్యూబ్ లో పెడదాం, లేదు అంటే థ్యాంక్ యూ అండి, గుడ్ నైట్. లేదు సార్ బాగుంది సార్ వీడియో, యూట్యూబ్ లో పెట్టండి సార్. థ్యాంక్ యూ. హలో
హలో హలో సార్. హలో చెప్పండి. మేము కొత్త వాళ్ళం వింటున్నాము సార్. ఇది మాకు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది, ఏం అర్థం కావట్లేదు. అంటే మాకు హలో ఓకే ఓకే, అంటే ఇది కొంచెం అడ్వాన్స్ స్ట్రాటజీస్